చేస్తుంటాడు. అందుకే వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారని మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తప్పదు. మా అమ్మ పిచ్చిదానిలాగా అయిపోయింది. పైకి లేచింది డాక్టర్. లేచేసరికి ఇటు కూర్చున్న అబ్బాయి వెళ్ళి బండి మీద పడిపోయాడంట. తల పగిలిపోయింది ఆ అబ్బాయికి. ఇంకొక అబ్బాయి లోపల ఇంజిన్లోకి వెళ్ళిపోయాడు. సునీల్ గారు అయితే పడతంతోనే ఇంకో పెద్ద బండి మీద పడిపోయారు. లెగుద్దామని లేచేసరికి డాక్టర్ వచ్చి అతని మీద పడిపోయేసరికి ఇంకా లోపలికి బాగా బురదలోకి వెళ్ళిపోయారు. నేను వచ్చేసింది సునీల్ గారికి అనేసరికి అన్నీ నాకు ఏ విషయం చెప్పకుండా అక్కడికక్కడికి పడిపోయేసరికి ఇంక సునీల్ గారు మనకి లేరమ్మా అని చెప్పేసరికి నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. అట్లాగా ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చేస్తుంది. లైఫ్ లాంగ్ అతనితో ఉండి సేవా పరిచర్య కొనసాగించాలని అనుకున్నాను తండ్రి. నేను ఒక్కదాన్నే అయిపోయాను ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో అనుకుని. ఎక్కడ తిరగబడిపోయింది, ఏంటి అసలు ఏం జరిగిందంటే జాయిన్ చేసిన తర్వాత సునీల్ గారిని పిలిచి సైన్ చేయండి అండి అని అన్నారు. ఏంటి అని అంటే, తల్లి అయినా బతికిద్ది లేకపోతే బిడ్డ అయినా బతికిద్దండి, ఇద్దరు ఎవరో ఒకరు చనిపోతారు, సైన్ చేయండి అంటే. నాకు డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ. అయితే లోపల పాప చనిపోయి పుట్టిందండి. పాప చనిపోయింది. ఇంచుమించు 3 కేజీలు 4 కేజీలు పాప పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు మన యొక్క అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. నా పేరు సుమలత అండి. అసలు నేను పుట్టిన ప్రాంతం అయితే విజయవాడ దగ్గర, కృష్ణా జిల్లా, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడ ఆత్కూర్ అని చిన్న పల్లెటూరు. ఆ ప్రాంతంలో మరి మా నాన్నగారు, మా అమ్మ, మా తల్లిదండ్రులకి మేము పుట్టిన సంతానము 3 సంతానం. మా అన్నయ్య రావాలి. అసలు కొంచెం మా కారు ఇబ్బందిగా ఉంది, కొంచెం వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చి నేను ట్రైన్ మీద వచ్చేసాను. అందుకే మా అన్న రావాలి అసలు నాతో. మా తమ్ముళ్ళు వచ్చారు. అయితే అన్నయ్య తర్వాత నేను, తర్వాత మాకు ఒక చెల్లి ఉంది. మేము చాలా భయంకరమైన హైందవుల కుటుంబంలోంచి వచ్చిన వారము. ఎలా అంటే మా ఊర్లో ప్రత్యేకంగా ఒక దేవతని, అంటే ఒక దుర్గమ్మ తల్లిని నిలబెడితే, విజయవాడలో బాగా ఫేమస్ దుర్గమ్మ గుడి తెలుసు కదండి, విజయవాడ దుర్గమ్మ గుడి. ఆ గుడి దగ్గరికి తప్పనిసరిగా మా నాన్నగారు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు నెలలో లేదా వారానికి 2-3 సార్లు మమ్మల్ని తప్పనిసరిగా ఆ కొండకి తీసుకెళ్తూ ఉండేవారు. అయితే మా ఊర్లో కూడా చిన్న పల్లెటూరు అండి అది. ఆ పల్లెటూరు మా నాన్నగారు మెకానిక్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే మా నాన్నగారు బాగా శివుడు భక్తుడు. తర్వాత ఈ దుర్గమ్మ పూజలు కూడా మా నాన్నగారు చాలా ఎక్కువగా చేస్తూ ఉండేవారు. మా ఊర్లో ఒక దేవతని నిలబెడితే ఆ దేవత దగ్గర ఏమన్నా మేకలు ఇవి బలిస్తూ ఉండేవారు. వాటిని ప్రత్యేకంగా మా నాన్నగారే బలించేవారు. ఇంచుమించు 7 మేకలు 9 మేకలు. మా ఇల్లు చాలా పెద్దది, పెద్ద స్థలం ఉండేది. ఆ ఊరంతా తిప్పేసిన తర్వాత తీసుకొచ్చి మా ఇంటి దగ్గరే పెట్టి అక్కడే మా నాన్నగారి చేతులతోనే బలిచ్చేవారనండి. అంత భయంకరమైన విగ్రహారాధన చేస్తున్న మా కుటుంబం. ప్రభులోకి మేము ఎలా వచ్చామనంటే, మా నాన్నగారు ఆ విగ్రహారాధన చేయడమే కాదు కానీ త్రాగుడు అనే వ్యసనానికి బాగా బానిసైపోయి బాగా అనుమానం కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు. మా నాన్నగారు చాలా అనుమానంతో ఉండేవారు మా అమ్మగారి మీద. అయితే మా నాన్నగారు మెకానిక్ వర్క్ ఆత్కూరు అనే ఆ ప్రాంతం నుంచి విజయవాడ ప్రాంతానికి ప్రతిరోజు డైలీ సర్వీస్ చేస్తూనే ఉండేవారండి. మా నాన్నగారు మా దగ్గరికి వస్తూ మమ్మల్ని చూసుకోవడం, తర్వాత ఉదయాన్నే తన పనికి వెళ్ళిపోవడం, తర్వాత పొద్దున్నే లేచి మా నాన్నగారు తడి బట్టలతోనే దుర్గమ్మ ఆ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి మా నాన్నగారు మాకు బొట్లెట్టి ఆయన కూడా బొట్లు పెట్టుకొని చక్కగా ఆ విధంగా చేస్తున్న సందర్భాలు. ఇలా వెళుతున్న సందర్భంలో మా నాన్నగారు
తాగుడు బానిసత్వానికి బాగా బానిసైపోయి అనుకోకుండా ఒకరోజు మా అమ్మని చాలా భయంకరంగా చిత్రహింసలు చేస్తున్నారు, బాగా అనుమానించేస్తారు మా అమ్మని. ఎలా అనంటే మా ఇంటి పక్కన మా బాబాయ్ వాళ్ళు కూడా ఉండేవారు. మా నాన్నగారి యొక్క సంతానం 9 మంది సంతానం ఉండే, అందులో 3 చనిపోయారు, అయితే 6 ఉన్నారు. అందులో మా నాన్న మధ్యలో వ్యక్తి అండి. మా పక్కనే మా పెద్దనాన్నగారు, తర్వాత మా బాబాయ్, మా వీళ్ళన్నీ మాకు పక్కనే ఉమ్మడి కుటుంబంలా ఉండేదండి. మా నాన్నగారు సొంత మా బాబాయ్ మీదే మా అమ్మకి అనుమానిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఒకరోజు అది బాగా ఎక్కువైపోయి మా అమ్మను ఒక దుర్గమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్ళి, లక్ష్మి నువ్వు నాతో పాటు ఇప్పుడు దుర్గమ్మ గుడికి రావాలి అని చెప్పి మా అమ్మను తీసుకెళ్ళి, ఎందుకండి అని అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి మా అమ్మను అక్కడికి తీసుకెళ్ళిపోయి దుర్గమ్మ గుడి దగ్గర పెద్ద కప్పూరం తీసుకొని మా అమ్మ చేతిలో పెట్టారండి. పెట్టేసి మా అమ్మ చేతిలో పెట్టిన తర్వాత, లక్ష్మి నువ్వు తప్పు చేస్తే నీ చేతిలో పెట్టిన ఈ కప్పూరం కాలిపోద్ది, తప్పు చేయకపోతే ఇది కాలదు. అర్థమవుతుందా మీకు? ఎంత మూర్ఖంగా మా నాన్నగారు ఉండేవారు, చాలా మూర్ఖంగా. అయితే అట్లా ఉంటుంటే మా అమ్మ మా కోసం, మేము చాలా చిన్న పిల్లలం మేమైతే. అయితే మా అమ్మ మా 3 కోసము, నేను నా భర్త ఎలా చిత్రహింసలు పెట్టినా నేను ఉండకపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారేమో అని చెప్పి మా అమ్మ మా నాన్నగారు పెట్టిన ప్రతి చిత్రహింసలు భరిస్తూ, మా అమ్మగారి చేతిలో కప్పూరం పెట్టేసి వెలిగించేశారు ఆ దేవత దగ్గర. మా అమ్మ మా కోసమే అలా భరిస్తూ అట్లా ఉండిపోయిందండి. ఇంటికి వచ్చేసారు, మా అమ్మ చెయ్యి మొత్తం కాలిపోయింది. 2 సార్లు సర్జరీ చేశారు, కానీ మా అమ్మ చెయ్యి ఇప్పటికీ ఇట్లా గట్టిగా ముడవలేరు చెయ్య. అయితే అట్లా బాధ పెడుతున్నారు. మా అమ్మగారికి కూడా మంచం కోళ్ళు అంటారు కదండి, మంచాలు, ఆ మంచం కోళ్ళు కూడా మా అమ్మగారు జుట్టుని, చాలా పెద్ద జుట్టు, ఆ హెయిర్ని మా అమ్మ జుట్టుని మంచం కోళ్ళకి చుట్టేసి కూడా మా నాన్నగారు బాగా చాలా భయంకరంగా కొడుతూ ఉండేవారండి. అట్లా బాధ పెడుతున్న సందర్భంలో మా మేనత్తలందరూ మా నాన్నగారి పేరు శ్రీను, మా అమ్మ పేరు లక్ష్మి ఇక్కడ ఉంటే నిన్ను బతకనివ్వడు, నువ్వు వెళ్ళిపో లక్ష్మి, మీ పిల్లల్ని మేము చూసుకుంటాంలే అంటే, నేను వెళ్ళలేను, పిల్లల్ని వదిలేసి ఎక్కడికి నేను వెళ్ళలేను, ఇక్కడే ఉండిపోతానని చెప్పి మా నాన్న పెడుతున్న ప్రతి బాధని భరిస్తూ మా అమ్మ అలా ఉండిపోయింది. అలా ఉండిపోతూ మా నాన్న ఇంకా తాగుడు బానిసత్వానికి ఎక్కువైపోయి, ఇంకా స్నేహితులతో కలిసి ఇంకా దారుణంగా మా నాన్నగారు తాగుతూ కనీసం ఇంట్లో ఏమీ ఇవ్వకుండా మమ్మల్ని చాలాసార్లు కూడా ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో ఒకరోజు మా నాన్నగారు ఇంకా త్రాగుడు ఎక్కువైపోతుందని చెప్పి మా అమ్మ ఒక అతని దగ్గరికి వెళ్ళింది. నా భర్త బాగా తాగేస్తున్నాడండి, ఆ తాగుడు వ్యసనం మారడానికి ఏదైనా ముందిస్తారా అని చెప్పి మా అమ్మ వెళితే అతను ఒక మందు ఇచ్చారు. మా అమ్మకి ఒక చిన్న బాటిల్లో ఇచ్చి అతను ఒక మాట చెప్పాడు, ఇది తాగి ఇది ఎందులోనో కలిపి పెట్టండి, ఇక మరి అన్నాడు మీ ఆయన మందు జోలికి వెళ్ళరండి, కానీ ఇది తాగేసిన తర్వాత మళ్ళీ మందు జోలికి వెళ్తే అది లోపల విషమన్నా అడిగిపోద్దండి, మనిషి ప్రాణాలు కూడా ప్రమాదం అని చెప్పారు మా నాన్నగారు మా అమ్మకి. చెప్పిన తర్వాత మా అమ్మ ఏదైతే అది అయిద్దిలేని చెప్పి మా నాన్నగారికి ఆ మందు తీసుకొచ్చేసారు. మా అమ్మగారు కలిపి పెట్టారు, మా నాన్నగారు తాగారు, అది తీసుకున్న తర్వాత కొన్ని రోజులు వెళ్ళిపోతుండగానే మా నాన్నగారు పూర్తిగా తాగుడు వ్యసనం మానేశారు. తాగుడు దగ్గరికి వెళుతుంటేనే వాంతి వచ్చేస్తుంది, ఎవుటు కనిపిస్తుంది అని చెప్పి చాలాసార్లు మా అమ్మతో చెప్పేవారండి. చెప్పిన తర్వాత ఇలాగా వెళ్తుండగా మా నాన్నగారు ఒకరోజు స్నేహితులతో కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్తే చాలాసార్లు చెప్పారు, శ్రీను తాగొచ్చు అంటే నేను తాగలేను వద్దు అని అంటే మా నాన్నగారు తాగట్లేదని చెప్పి అక్కడ ఉన్న స్నేహితులందరూ కూల్ డ్రింక్లో కలిపేసి ఇచ్చేసారండి. ఇచ్చేసరికి అది మా నాన్నగారు తీసుకున్నారు, అది తాగేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొంతసేపు బాగానే ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ చూస్తుండగానే మా నాన్నగారు పొట్ట చాలా పెద్దదైపోయి కాళ్ళు చేతులు 2 నడవలేని పరిస్థితిలాగా వచ్చేస్తే అప్పుడు మా మేనత్త లేరు దగ్గర, మా బాబాయ్ మా పెద్దనాన్నగారు వీళ్ళు ఎవరు లేరు. నేను మా అన్నయ్య మా చెల్లి మేము 3 ఉన్నాం, మా అమ్మాయి ఉన్నాము. బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్దామన్న అవకాశం లేదు. మా నాన్నగారిని మంచం మీద పడుకోబెడుతుంటే మా నాన్నగారు అసలు మాట్లాడట్లేదు, నోటంట మాట రావట్లేదు, బాడీ అంతా వేరే కలర్లోకి వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది. మేమేమో ఏడ్ చేస్తున్నాం, మా నాన్నగారికి ఏమైనా అయిపోద్దామని. అయితే మా ఇంటి పక్కన ప్రభువుని నమ్ముకున్న ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఉంటే మేము ఏడుస్తున్న ఏడుపుకి చూడలేక వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి ఏమైందంటే అప్పుడు మేము చెప్పాం, అమ్మమ్మ ఇలాగా మా నాన్న ఇలా అయిపోతున్నారు, అసలు మాట్లాడట్లేదు, నోటంట మాట రావట్లేదు, మా భయం వేస్తుంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళామంటే ఎవరూ లేరు అని చెప్పి మేము ఏడుస్తుంటే అప్పుడు ఆ అమ్మమ్మ ఒక ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి, ఏం అవ్వదు మీ నాన్నగారికి, నేను ప్రేయర్ చేస్తానంటే ప్రేయరా అని చెప్పి మేము ఇలా చూస్తున్నాం. ఎందుకంటే
ఇప్పుడు ఇక్కడ నిలబడిన నేనైతే పూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తుకి నేను పూర్తిగా వ్యతిరేకనండి. నా స్నేహితులతో చాలా ఎగతాళి చేశాను నేను యేసయ్యని. చాలా ఎగతాళి చేసి మాట్లాడేదాన్ని. మీ దేవుడు ఏంటి అట్లా ఉంటాడు, మా దేవుడు చూడు ఎంత డిగ్నిటీగా ఉంటాడు, మా దేవుడు ఎంత బాగుంటాడో, చూడడానికి అందంగా ఉంటాడు మా దేవుడు, మీ దేవుడు ఏంటి అలా ఏలాడుతూ ఉంటాడు. ఆ విధంగా నేను చాలాసార్లు విమర్శ చేసిన వ్యక్తిని. అయితే ఆవిడ వచ్చి దేవుడి గురించి చెప్పంగానే ఈ ప్రేరాయలు మీ నాన్న నోట్లో వేసి ప్రే చేస్తే యేసయ్య మీ నాన్న స్వస్థపరుస్తారు అనగానే మాకెందుకు చిన్నగా ఏమీ అనిపించలేదు. ఏంటో ఆవిడ ఏదో చెప్తుంది అని అనుకున్నాం తప్పగానే మేమేం పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మా అమ్మ మాత్రం ఏదో ఒకటి చేయండి పిన్ని అని చెప్పి ఆవిడతో మాట్లాడుతుండగా ఆ ప్రేరాయలు నోట్లో వేసి అమ్మమ్మ నిజంగా చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మాకు కూడా చెప్తుంది, అరే మీరు అడగండిరా యేసయ్య మా నాన్నగారిని లేపండి, మా నాన్నగారికి మళ్ళీ పూర్తిగా మంచి ఆరోగ్యం ఇవ్వండి అని అడగండిరా మీరు అని అంటే మేము కూడా సర్లే ఆవిడ అడగమంటుందని చెప్పి మా నాన్నగారు అంటే మాకు చాలా ఇష్టం. మా నాన్నగారి దగ్గర అక్కడే ఆ బాడీ మా నాన్నగారిని పడుకోబెట్టిన దగ్గరే మేము కూడా మోకాళ్ళు వేసి యేసయ్య మా నాన్నని మాకు తెలియదు ఎలా అడగాలో మాకు తెలియట్లేదు, యేసయ్య మా నాన్నగారిని స్వస్థపరచండి, మా నాన్నగారిని లేపండి అయ్యా, మా నాన్నగారిని లేపండి అని మేము ఇలా అడుగుతూనే ఉన్నాం. ఆవిడ చాలా రుద్రాలండి, చాలా రుద్రాలు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రార్థనాపరాలు. ఆవిడ చేసిన ప్రార్థనకి దేవుని యొక్క మహాకృపను బట్టి అరగంటలో మా నాన్న మళ్ళీ యథాస్థితిలోకి నా దేవుడు తీసుకొచ్చి నిలబెట్టేసాడండి. దేవునికి స్తోత్రం. చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు. ఇది మీకు వింటున్నప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ ఆ సందర్భంలో అది జరిగినప్పుడు మేము ఉన్నాం కాబట్టి మా దృష్టిలో అయితే ఇది చాలా గొప్ప అద్భుతం మాకైతే, మా దృష్టిలో అయితే మా నాన్నగారు అంతకుముందు అయితే మా నాన్నగారు చేసిన పూజలు మొత్తం ఇవన్నీ చూస్తే చాలా చోట్లకి మా నాన్న వెళ్ళారు కూడా, కొన్ని ప్రాంతాలకి మాల వేసిన సందర్భాలు కూడా మా నాన్నగారు. అలాంటి సందర్భాల్లో కూడా మా నాన్నగారు చెప్తున్నారు, తెల్లవారు అయిపోయింది, ఇక కొంచెం నీరసం ఉంది, లెగిశారు. అయితే మా నాన్నగారు మా అమ్మతో అంటున్నారు, లక్ష్మి నేను ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టాను, ఎన్ని బలులు అర్పించాను, ఎన్ని చేశాను, కానీ ఏ ఒక్క దేవుడు కూడా నన్ను ఆ పరిస్థితిలో నన్ను బయటికి నన్ను లేపలేకపోయారు. నేను ఎంతగా అడిగానో, కానీ మన పక్కనున్న వాళ్ళు వచ్చి చిన్న ప్రార్థన చేశారో లేదో నాకు వెంటనే తెలియని శక్తి నా మీదకు వచ్చినట్టు అనిపించి నాకు చాలా శక్తి నేను పుంజుకున్నానని చెప్పంగానే చాలా మా నాన్నగారు మా అమ్మగారు చెప్తూ, ఇక నుంచి మనం చర్చికి వెళ్ళిపోతాము, ఇంకా ఆ దేవుళ్ళు మనకు వద్దు, అక్కర్లో ఆపదలో ఉన్న మనల్ని ఆదుకోలేని దేవుళ్ళు మనకెందుకు అని చెప్పి మా నాన్నగారు నిర్దాక్షిణ్యంగా మా ఇంట్లో చాలా భయంకరంగా ఫోటోలు ఉండేయండి, అవన్నీ తీసేసి పక్కన పడేసి మా అమ్మ మా నాన్నగారు 2006లో ప్రభువుని విశ్వసించడం జరిగింది. 2007లో రక్షణ తీసుకున్నారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇలాగ దేవుడు మా కుటుంబాన్ని ఎన్నుకున్న తర్వాత మేము ఆత్కూరు అంటే విజయవాడ ప్రాంతం దగ్గర ఆత్కూరు ప్రాంతం నుంచి మా నాన్నగారు మెకానిక్ వరకు ఇంకొక చోటకి వెళ్ళిపోదామని చెప్పి రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనే ప్రాంతం దగ్గరికి మా నాన్నగారు వచ్చేసారండి. అక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు యథాస్థితిలోకి వచ్చేసారు. ప్రభువు నమ్మారు, చర్చికి రావట్లేదు. మా నాన్నగారు చర్చికి రావటం మానేశారు. మా అమ్మ అయితే చాలా మంచి విశ్వాసురాలు అయిపోయారు. మా నాన్నగారు మాత్రం మళ్ళీ త్రాగుడనే వ్యసనం, మళ్ళీ అనుమానం. ఈసారి మా అమ్మ మీద కాదు, ఇప్పుడు మా మీద. మేము పెద్ద అయ్యాం, కొంచెం చదువుకుంటున్నాం. స్కూల్కి వెళ్తానంటే నేను 9th క్లాస్ స్కూల్కి వెళ్తాను. నేను స్కూల్కి వెళ్తుంటే మా నాన్నగారు నా వెనకాలే వచ్చేవారు, స్కూల్కి వెళ్తున్నానా లేదా ఎక్కడికైనా వెళ్తామని. తర్వాత స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత మా బ్యాగులు చెక్ చేసి చూసేవాళ్ళు, అందులో ఏమైనా ఉంటాయేమోనని. ఏమైనా ఉంటాయంటే ఏయో కాదు, లవ్ లెటర్లో లేకపోతే ఏమైనా ఉన్నాయా, లేదా ఎక్కడికైనా అయితే వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అని చెప్పి మా నాన్నగారు ప్రతిక్షణం మమ్మల్ని అనుమానిస్తూనే ఉండేవారు. మా అమ్మ చాలా ఏడ్చుకునేవారు. అనుమానించినంతసేపు నన్ను అనుమానించారు, ఇప్పుడు నన్ను వదిలేసి మీ నాన్న మిమ్మల్ని అనుమానిస్తారని చెప్పి మాట్లాడినప్పుడు మేము చాలా ఏడ్చుకునేవాళ్ళం. మా అమ్మ అనేది, మీ నాన్నకి మారడమ్మా, అసలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మా అమ్మ అంటే నేను కరెక్ట్గా 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మా చర్చిలో మేము బేతేలు అనే ప్రార్థన మందిరానికి మా ఆత్మీయ తండ్రి కృష్ణాబర్ర గారు అనే ఆ సంఘానికి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు మా చర్చిలో ఒక యూత్ మీటింగ్ పెడుతున్నప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పారు,
మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మారాలంటే పూర్తిగా మీరు దేవునికి అనుగుణంగా ఉండాలి, ముందుగా మీరు మారాలి, ముందుగా మీరు ప్రభువుకి దగ్గర అవ్వాలన్నప్పుడు నాలో తెలియని నిజంగా దేవుడిచ్చిన మహాకృప. అట్లా నేను ఒక్క ప్రశ్న అడిగాను, యేసయ్య నీకు ఇష్టమైతే మా నాన్నగారు పూర్తిగా మార్చండి అని చెప్పి. మా నాన్నగారు పెడుతున్న బాధలు భరించలేకపోతున్నాం. మా అమ్మగారి మీద తాగేసి వచ్చేసి మళ్ళీ మా నాన్నగారు మా అమ్మ మెళ్ళ మీద కూర్చొని చాలా బాధలు పెడుతుండేవారండి. ఇలా జరుగుతుండగా మా నాన్నగారిని దేవుని యొక్క కృపను బట్టి మా నాన్నగారి కోసం ఇంచుమించు మేము 14 సంవత్సరాలు అతను మారాలి అని చెప్పి మేము 14 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేనైతే ప్రభువుని పూర్తిగా విశ్వసించిన తర్వాత రక్షణ తీసుకున్నాను. నాకు 19వ సంవత్సరం ఆ ఏజ్లో నేను బాప్తిసం తీసుకున్నాను. అసలు సరిగ్గా నాకేం తెలియదు, కానీ ప్రభువుని విశ్వసించాను, ప్రభుతోనే ఉండాలని నేను ఇంకా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా మందిరానికి వెళ్ళటం, ఇంక ఇంటర్ అయిపోయిన తర్వాత నా స్టడీ ఆపేశాను. ఇంకా నాకు మా నాన్నగారు పెట్టే ఇబ్బందులకి అస్సలు చదువు మీద ఇంట్రెస్ట్ లేక పూర్తిగా ఆపేసి ఇంకా మందిరానికి వెళ్ళటం, ఇంకా చర్చిలో ఎక్కడన్నా ప్రార్థన పెడితే అక్కడికి ముందుగా నేనే వెళ్ళటం, నడిపించడం, ఇవన్నీ మా పాస్టర్ గారు ఎక్కువగా నాకు సహకరించేవారండి. నడిపించు సుమలత అని చెప్పి నాకు ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ఇలా చేస్తున్న సందర్భంలో నా స్నేహితులు కూడా చాలాసార్లు నన్ను ఎగతాళి చేసేవారు. ఎందుకనంటే ఇంక ఈ అమ్మాయి అస్తమానం దేవుళ్ళలోనే ఉంటుంది, మాతో కలవట్లేదు అని మాట్లాడుతుండేవారు. నేను వెళ్తున్నప్పుడు కూడా వచ్చారనమ్మ పాస్టమ్మ గారు, వచ్చిందమ్మ అమ్మగారు అని చెప్పి నన్ను చాలా ఎగతాళి చేసేవారు. ఎగతాళి చేస్తున్నప్పుడు నేను అస్సలే బాధపడేదాన్ని కాదు. వాళ్ళ దగ్గర ఒకే మాట అనేదాన్ని, మీరు అట్లా అంటూనే ఉండండి, ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలోకి వెళ్ళిపోతానని చాలా విశ్వాసంతో చెప్పేదాన్ని వాళ్ళతో. అట్లా జరుగుతున్న సందర్భంలో మా నాన్నగారి కోసం మేము ఇంకా మరి ఎక్కువగా ఉపవాసం ఉండి, నా మటుకైతే నేను చాలాసార్లు మా అమ్మకు ఒక్కదానికే చెప్పేదాన్ని, అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా మా నాన్నగారి కోసం 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లతో కనిపెడుతూ ప్రార్థన చేసిన అనంతరం మా నాన్నగారి కోసం 14 సంవత్సరాలు ప్రార్థన చేసాం మేము. చేసిన తర్వాత ఒకరోజు మా నాన్నగారి వ్యక్తిగతంగా ఇంట్లో రోజు మేము కూడికి పెట్టుకుంటే మా నాన్నగారి లెగిసి సాక్ష్యం చెప్తూ, నేను త్రాగుడైన వ్యసనానికి బాగా బానిస అయిపోయాను, నా భార్య పిల్లలు కూడా చాలా బాధ పెడుతూ ఉన్న కిరాతకుడిని తెలియకుండానే ఒకరోజు ప్రభు ఆత్మ నన్ను దర్శించింది, ఇక ఇప్పుడు నేను మారిపోయానంటే ఇంకా నా బ్రతికే వ్యర్థము అని చెప్పి మా నాన్న సాక్ష్యం చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. పూర్తి మారు మనసులోకి మా నాన్న వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇక నాకు వివాహం చేయాలని చెప్పి మా నాన్నగారు నిశ్చయించుకున్నారండి. వివాహం చేద్దామని చెప్పి మా నాన్నగారు అనుకుంటున్న సందర్భంలో మా నాన్నగారికి నేను బాప్తీసం తీసుకున్న సంగతి తెలియదు. అయితే తెలియపోతే మా నాన్నగారు చాలా సంబంధాలు తీసుకొస్తున్నారు. అయితే వాళ్ళు బాప్తీసం తీసుకోలేని వ్యక్తులు. మా నాన్నగారికి ఒకటే చెప్పాను, నాన్న ఎన్ని సంబంధాలన్నా తీసుకురండి, కానీ నాకు దయచేసి రక్షణ తీసుకొని బాప్తీసం తీసుకున్న అతన్నే నేను పెళ్లి చేసుకుంటానా అంటున్నప్పుడు మా నాన్నగారు అంటున్న మాట, మనలో ఎక్కడ దొరుకుతారు, మనలో ఎక్కడి నుంచి తీసుకురాను, మనలో తొందరగా యేసు ప్రభువుని విశ్వసించడం అని చెప్పి మా నాన్నతో మాట్లాడుతుంటే, లేదు నాన్న దేవుడే తీసుకొస్తాడంటే, నేను అట్లా వెతకలేనమ్మా, కావాలంటే పెళ్ళైన తర్వాత మార్చుకో అని చెప్పి మా నాన్న మాట్లాడుతుంటే ఆ మాటలకు నాకు చాలా ఏడుపు వచ్చేసేది. ఎందుకంటే దేవుడితో నేను ఒక నిబంధన చేశాను. అది ఏంటంటే ఒకటి అడిగాను. ఆ రోజు ఉపవాస ప్రార్థనలు మా చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతుంటే నేను దేవుడి దగ్గర ఒకటి అడిగాను, యేసయ్య మా నాన్న పూర్తిగా మారిపోతే నా లైఫ్ అంతా తండ్రి మీకు ఇచ్చేస్తానయ్యా, నా లైఫ్ అంతా నా బ్రతుకంతా మీకోసం నిలబడతాను ప్రభు అని చెప్పి నాకు తెలిసి తెలియకుండానే ప్రభు దగ్గర ఆ మాట చెప్పేశాను. చెప్పేసిన తర్వాత దేవుడు దాన్ని రూఢి చేస్తున్నారు. అలా చేస్తుండగానే మా నాన్నగారు మారిపోయారు. అప్పుడు ఇలాగా నేను స్టడీ పక్కన పెట్టిన తర్వాత యూత్ మీటింగు, తర్వాత చిల్డ్రన్ రిట్రీట్స్, నేను CBC క్లాసులు ఇవి జరిపిస్తూ ఉండేదాన్నండి. అయితే అలాంటి సందర్భంలో మా నాన్నగారు ఇంచుమించు చాలా సంబంధాలు, ఇంచుమించు నాకు 30 సంబంధాలు వచ్చినాయి. 30 పెళ్లి కొడుకుల దగ్గర కూర్చున్నా. నేనైతే తీసుకెళ్ళి వ్యక్తిగతంగా నన్ను కూర్చోబెట్టారు. అట్లా వచ్చారు 30 మంది దగ్గర కూర్చున్నా కూడా వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు, మాకు నచ్చారు, నేను వివాహం చేసుకుంటానంటే, మీరు నేను రావడంతోనే మీరు బాప్తీసం తీసుకున్నారని అంటే, లేదండి పెళ్ళైన తర్వాత తీసుకుంటారండి అని ఒకరు అనేవారు. ఇంకొకరు అనేవారు, నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదండి, తర్వాత చూద్దాంలేండి ఇట్లాగా ఒక్కొక్కరు ఇలా మాట్లాడుతూ ఉంటుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసేది. వాళ్ళ దగ్గర కూర్చోలేక, నాన్న నాకు అట్లా తీసుకురాకండి నాన్న అని చెప్పి, వాళ్ళు చాలా ఉన్నతమైన ఉద్యోగం జాబ్ చేసే వ్యక్తులేనండి. కానీ నేను ఒక్క బాప్తీసం మారు మనసు లేదనే నేను అవన్నీ పక్కన పెడుతూ ఉండేదాన్ని. ఈలోపు మా మేనమామ ఇంకొక రోజు ఒక సంబంధం తీసుకొచ్చారు. బావ నేను ఒక సంబంధం తీసుకొస్తున్నాను మీ అమ్మాయికి, ఈ సంబంధం చేసుకుందా సరే, లేకపోతే నేను మీ అమ్మాయికి తీసుకురని చెప్పి మాట్లాడుతుంటే తీసుకొచ్చారు సంబంధం. అక్కడే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ అనే ప్రాంతం నుంచి నాకు సంబంధం వచ్చింది.
అబ్బాయి గ్యాస్ కంపెనీలో మేనేజర్గా ఏదో వర్క్ చేస్తున్నాడు. అతను చేస్తుంటే ఆ సంబంధం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టారు. నేను ఒకటే అడిగాను, రావడంతోనే మీరు ప్రభువుని విశ్వసించారండి, బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా అడిగితే, ఇంకా తీసుకోలేదండి, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పి మాట్లాడాడు. ఇంకేముంది అసలు నేనైతే మిమ్మల్ని చేసుకోనండి అని చెప్పి నేను మొక్కానే చెప్పేశాను, నాకు వద్దండి మీరు అని చెప్పేశాను. నేను పక్కకు వచ్చేసరికి ఈలోపు అతను కూడా బయటకు వచ్చేసాడు. మా మావయ్య మేము మాట్లాడి వినేసి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, బావా నీకో నమస్కారం, నీ కూతురుకో నమస్కారం, ఇక మీ అమ్మాయికి మేము పెళ్లి సంబంధాలు తీసుకురాం, మీ అమ్మాయికి జీవితంలో పెళ్ళి అవ్వదు, మీ అమ్మాయికి ఇక జీవితంలో పెళ్ళవదు, మేము తీసుకురామని చెప్పి మా మేనమామలు నా మీద కోపగించేసి వెళ్ళిపోయారు. సంబంధాలు ఏమీ తీసుకురావట్లేదు. అయితే నేను కనిపెడుతూ కన్నీళ్లతో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు తీసుకురావాలి, ఏదైనా దేవుడే చేయాలి అని చెప్పి. మా నాన్న మార్చిన దేవుడు నువ్వు నాకు చేయలేవా ప్రభా, కానీ నాకు చిన్న ఆశ ఉంది ప్రభా, దైవజనులను వివాహం చేసుకోవాలని నాకు ఆశ ఉంది ప్రభా, నీ చిత్తమైతే నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి ఒకరోజు నేను ఉండి మా అమ్మతో చెప్పి, అమ్మ నేను ఈరోజు ఇంట్లోంచి బయటికి రానమ్మని చెప్పి నేను మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు కనిపించిన దర్శనం, ఒక పెద్ద తాటేకిల్లు, చుట్టూరు కొండలు కనిపిస్తుంటే నా ప్రార్థన అయిపోయింది. ప్రార్థనలోనే కనిపిస్తుంది నాకు చుట్టూ పెద్ద ఇల్లు, తాటేకిల్లు, చుట్టూరు కొండలు కనిపిస్తాను. అది అయిపోయిన తర్వాత నాకేంటి ఇట్లా కనిపించింది అని చెప్పి అది నేను మర్చిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత సిబిసి క్లాసులు నడిపిద్దామని చెప్పి నేను మళ్ళీ మా సొంత ప్రాంతానికి, ఆత్కూరు అనే ప్రాంతానికి నేను వచ్చాను, కృష్ణా జిల్లా. అక్కడికి వచ్చితే ఆ చర్చిలో నేను సిబిసి క్లాసులు ఇంచుమించు నా వెనకాల టీం ఉండేదండి. ఆ టీంతో నేను నడిపిస్తుంటే ఆ ఊర్లో ఒక విశ్వాసి ఆవిడ నన్ను చూసి వాళ్ళ మనవడికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం, మంచి అమ్మాయిని, దేవుళ్ళు ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి చూస్తున్నారంట. వాళ్ళు చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే మా అబ్బాయికి బాగుంటుందని చెప్పి అనుకున్న తర్వాత మా నాన్నగారు వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత మేము పలానా రోజు వస్తామని అని చెప్పేసిన తర్వాత వచ్చారు, చూశారు, నేను కూడా చూశాను. ఏంటి వ్యక్తిగత అతను ఏం చేస్తాడంటే, ఇంతకీ అతను ఒక దైవజనుడు. అయితే ఎవరో కాదండి, చిన్నప్పటి నుంచి మా అన్నయ్యతో చదువుకున్న క్లాస్మేటే. మేము పుట్టినూరులోనే పుట్టాడు, కాకపోతే అట్లా అటు రోడ్డు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ మేమనమాట. అదే ఊర్లో పుట్టి పెరిగాం మేమిద్దరం కూడా. దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడండి. మా అన్నయ్యతో పాటు చదువుకున్న క్లాస్మేట్. నేను ఒకటే అడిగేదాన్ని, మా నాన్నగారు అంతకుముందు అనేవారు, నీకు తర్వాత నీకు చేయాలి పెళ్ళి, తర్వాత నీకు చెల్లి ఉంది, మనలో కట్నాలు చాలా బేభత్సంగా కట్నాలు ఇవ్వాలి, మళ్ళీ నీకు కట్నం ఇచ్చి మీ చెల్లికి నేను చేయాలంటే నేను మా నాన్నగారితో విశ్వాసంతో ఒకే మాట చెప్పేదాన్ని, నాన్న మీరు చూస్తూ ఉండండి, నేను కట్నం లేకుండానే వెళ్ళిపోతాను, నాకు వచ్చే వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి వస్తారని చెప్తున్నప్పుడు దేవుడు అట్లాగే చేశారండి. దైవజనులు సునీల్ గారు నన్ను చూడడానికి వచ్చారు. అది 2015 ఆగస్టు 5వ తారీఖున నాకు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆగస్టు 27వ తారీఖున 2015 ఆగస్టు 27వ తారీఖున నా వివాహం అయిపోయింది సునీల్ గారితో. అయిన తర్వాత ఇంతకు అతను ఎక్కడండి ఏంటి పరిచర్య అని అంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో అతను పరిచర్య చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంతకుముందు ఏజెన్సీ ప్రాంతానికి అసలు అతను వెళ్ళకముందు, అంతకుముందు సునీల్ గారు ఏజెన్సీ ప్రాంతంలో సేవా పరిచర్య జరిగించకముందు అసలు అక్కడ సేవా పరిచర్య ఎవరు జరిగించారంటే, సునీల్ గారి యొక్క తాతయ్య గారు మిక్కిలినేని గోపాలరావు గారు అని చెప్పి, అతను విజయవాడ ప్రాంతంలో ఉంటూ దేవుడు పిలుపు మేరకు మరణ పరిస్థితుల్లోంచి దేవుడు అతన్ని లేపి, నువ్వు నా పని చేయాలని చెప్పి దేవుడు అతన్ని ఎన్నుకుంటే, కాకినాడ దగ్గర సామర్లకోట అనే ప్రాంతం దగ్గర అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతాల దగ్గరికి, రంపచోడవరం, మారేడుమిల్లి, మీరు యూట్యూబ్లో కొడితే తప్పనిసరిగా మీకు ఆ ప్రాంతాలు కనిపిస్తాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఆ ప్రాంతంలో దేవుడు వెళ్ళి పరిచర్య చేయమంటే గోపాలరావు గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళుతున్నప్పుడు ఒక విశ్వాస ద్వారా వెళ్ళారండి ఆ ప్రాంతాలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లోపల ప్రాంతం, అది చాలా చాలా ఎంత అడవి ప్రాంతం అంటే అక్కడ అసలు ఏమీ సౌకర్యాలు ఉండవండి. ఎక్కడికన్నా లోపలికి ఊళ్ళోకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి ఇంచుమించు. అయితే అప్పుడు ఒక విశ్వాసం అంటుందంట, అయ్యా మా ఊళ్ళోకి రండి అయ్యా, ఏజెన్సీ ప్రాంత ప్రజలకి దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారంటే, నేను వస్తానమ్మా, సరే నేను వస్తానని చెప్పారు. అయితే అయ్యా మీరు మా ఊరు రావాలంటే వెహికల్స్ ఏమి ఉండవయ్యా, ఇంచుమించు 70 కిలోమీటర్లు నడిచి లోపలికి రావాలయ్యానంటే, నేను తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి గోపాలరావు గారు ఆవిడికి మాట ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం అతను ఆ అడవుల ప్రాంతాలకి వెళ్ళటం ప్రారంభించారు. వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత చాలా లోపల ప్రాంతము,
వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, అప్పుడు గోపాలరావు గారు వెళ్ళిన సంవత్సరాలు అవి 1900 ఇంచుమించు 89 ఆ మధ్య సంవత్సరంలో జరిగిన సందర్భాలు ఇవి. చాలా లోతట్టైన ప్రాంతాలు అవి. అక్కడికి వెళ్ళినప్పుడు మనుషులకి సరిగ్గా, స్త్రీలకి అసలు సరిగ్గా వస్త్రాలు లేని ప్రాంతం అది. తినడానికి కూడా ఆహారం లేని ప్రాంతాలు. గోపాలరావు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలు తింటున్న ఆహారం ఏంటంటే చింతపిక్కలో వాటిని దంచి జావ కింద చేసుకొని అవి తాగేవారండి. వాళ్ళ ఆహారం అదే. వరి పంట ఇవేమీ తెలియదు వాళ్ళకి. గోపాలరావు గారు బాగా ఎక్కువగా చదువుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు గారి గురించి చెప్తే వీళ్ళు ఎవరో, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలు కొండ దేవతల్ని ఎక్కువగా ఆరాధిస్తారు. వాళ్ళు తొందరగా చేంజ్ అవ్వరండి. మా దేవుళ్ళు, అమ్మ మేము దేవతలకే మొక్కకపోతే దేవతకు కోపం వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. యేసుప్రభుని అస్సలు ఇష్టపడరు. అయితే వీళ్ళకి యేసుప్రభు గురించి కాదు కానీ ముందుగా వీళ్ళకి ఏం చేయాలని చెప్పి నాగరికత నేర్పించడం గోపాలరావు గారు మొదలుపెట్టారు. నాగరికత మొదలుపెట్టడం ప్రారంభించిన తర్వాత, ఇలా జరిగిన తర్వాత వాళ్ళందరూ తెలుసుకున్నారు. గోపాలరావు గారు ఇదిగోండి వరి పంట ఇలా చేసుకోవాలి, పంటలు ఇలా పండించుకోవాలి, ఇవన్నీ ప్రారంభించారు. చెప్తూ యేసుప్రభు గారి గురించి స్టార్ట్ చేశారు. యేసుప్రభు గారిని ఇంచుమించు 70 మంది కుటుంబాలు అక్కడ యేసు ప్రభు గారిని అంగీకరించారండి ఏజెన్సీ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. విశ్వసించిన తర్వాత గోపాలరావు గారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉండదంటే, ఇంచుమించు మనుషుల రక్తం తాగే ప్రాంత ప్రజం అది. మనుషుల యొక్క రక్తము తాగేసే ప్రాంతం అది. ఎట్లా అండి ఆ ప్రాంతంలో మనుషుల రక్తం ఎలా తాగేశారని అంటే, ఇంచుమించు కొన్ని శక్తులు వాళ్ళు నేర్చుకుంటారండి. అర్ధరాత్రి 12 సమయం అయిపోతే వాళ్ళకి వితౌట్ డ్రెస్, ఇంకా నగ్నంగా ఉంటారు వాళ్ళు. నైట్ టైము, ఇంచుమించు నైట్ టైము కొన్ని ప్లేసెస్లో ఉంటారు వాళ్ళు. ఉన్న తర్వాత ఎవరన్నా ఒంటరిగా కనిపిస్తే చాలు తప్పనిసరిగా వాళ్ళని పట్టేసుకొని ఎక్కడో చోట రంధ్రం చేసేసి వాళ్ళ రక్తం తాగేసేస్తారండి. తాగేసి ఈలోపు వాళ్ళు సృహ వచ్చేసి చూస్తే అమాంతంగా ఈ నాలికని పట్టుకొని బయటికి లాగేసి అక్కడికక్కడికి చంపేస్తారు. అంత దారుణమైన ప్రాంతం అది. చెడుపోళ్ళు అంటారు అక్కడ ఆ ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలో గోపాలరావు గారు వెళ్ళారు. చాలాసార్లు అతని మీద కూడా అటాక్ జరిగింది. అతను కూడా చంపేయాలని చెప్పి చాలామంది చూశారు. కానీ ఆ శక్తి కన్నా భయంకరమైన శక్తుల కన్నా దేవుని యొక్క శక్తి చాలా బలమైనది. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలోకి గోపాలరావు గారు ఆయన వెళ్ళిన తర్వాత చాలామంది ఈ నరమాంస అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రీసెంట్గా చెప్పారు, ఒక వ్యక్తిని చెడిపోళ్ళే అనబడుతున్న వాళ్ళు రక్తం తాగేశారు, పాతి పెట్టేసిన తర్వాత ఆ బాడీని మరుసటి రోజు వెళ్ళి తవ్వుకొని అదే బాడీని తీసుకొని తినేస్తారు వాళ్ళు. ఇదేమి కట్టుకథలు పెట్టకథలు ఏం కాదు, ఇవి వాస్తవాలు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాంతానికి వచ్చి పడ్డానా అనుకున్నా. నేను కూడా ఇలాంటి ప్రాంతంలో ఉన్నానా అనిపించింది నాకు కూడా అక్కడ వింటున్నప్పుడు. కానీ ప్రభువు నడిపించారు అక్కడికి. అలాంటి భయంకరమైన ప్రాంతంలో గోపాలరావు గారు ఆ ప్రాంతంలో చాలామందిని ప్రభావితం చేసి అనేక మందిని ప్రభు తట్టు తిప్పారండి. చాలామంది మారిపోయారు, ప్రభువుని విశ్వసించారు. ఇలా జరుగుతుండగా అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ గోపాలరావు గారికి అంటే దైవజనుడికి బాగా ఎక్కువగా సన్నిహితంగా దగ్గర అయిపోయి, ఇక దైవజనుడు లేకపోతే ఇక మన జీవితమే లేదన్నట్టుగా, ఇక దేవుడు లేకపోతే ఇక మన జీవితమే లేదన్నట్టుగా అయిపోయిన సందర్భంలో ఒకరోజు అక్కడ జరిగిన సంఘటన గోపాలరావు గారు చెప్తున్నారు అక్కడ ఉన్న విశ్వాసులందరికీ. అరే, నేను ఎన్నాళ్ళు సేవ చేయలేనురా, ప్రభు నన్ను పిలుచుకుంటే నేను వెళ్ళిపోతాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వెళ్ళిపోయినా సరే యవనస్తులు వస్తారా మీకోసం, యవనస్తులు వచ్చి సేవ చేస్తారు ఈ ప్రాంతంలో అని చెప్పి గోపాలరావు గారు సంఘానికి ఎప్పుడూ చెప్పేశారండి. ఆయన చెప్పేస్తే అతను ఇంచుమించు ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి సామర్లకోట వెళ్తూ ఉండేవారండి. ఆ ప్రాంతంలో కూడా వెళ్తున్నప్పుడు కూడా ఆయనకి చాలాసార్లు భయంకరమైన పులులు ఎదురైన సందర్భాలు. ఒకరోజైతే అతనికి ఎలుగుబంటి, చాలా పెద్ద ఎలుగుబంటి ఎదురైన తర్వాత దాన్ని ఎలాగోలా తప్పించేసుకున్నాం. తర్వాత చాలా పెద్ద పులి ఎదురైతే అసలు ఎలా తప్పించుకోవాలో తెలియక నిజంగా ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఒక చెట్టు చోట దాక్కొని ఒక రాత్రంతా అక్కడే ఉండిపోయి, అది వెళ్ళే వరకు కూడా అది అక్కడక్కడే తిరుగుతుంది. అది వెళ్ళే వరకు కూడా ఆయన అక్కడే ఉండిపోయి అరచేతిలో అసలు ప్రాణాలు పెట్టుకున్నట్టుగా ఆ ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తూ వెళుతున్న సందర్భంలో
ఒకరోజు ఆ ప్రాంతం నుంచి సామర్లకోట అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ రోజు నైటు మంచం మీద పడుకొని ఉన్నారు. తెల్లవారుజామున అతను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులు వచ్చి చూశారు. ఇట్లా చేతులు కట్టుకొని పడుకుంటారు. అట్లాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. 2009లో అతను ప్రభునందు నిద్రించారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ వార్త ఏజెన్సీ ప్రాంత ప్రజలకు తెలిసింది. అయ్యో మా అయ్య చనిపోయాడా, దైవజనుని మా అయ్య అని పిలుస్తారు. అయ్యగారు అని కాదు కానీ అయ్య అంటారు అక్కడ వాళ్ళందరూ. అయితే మా అయ్య చనిపోయారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఏడ్చేస్తూ బాధపడుతూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. సమాధి కార్యక్రమం అయిపోయింది, వచ్చేసారు. అయితే అప్పటికి ఆ చుట్టుపక్కల దేవుని సువార్త తెలిసి కొంతమంది దైవజనులు ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి, అమ్మ మీ అయ్యగారు చనిపోయారు కదా, మేము వచ్చి మీకు దేవుని మాటలు చెప్తాం, మేము వచ్చి మీ ప్రార్థన అదే వ్యక్తిగతంగా మిమ్మల్ని నడిపిస్తాం, తర్వాత మీ చర్చిని మేము లీడ్ చేస్తామని మాట్లాడుతుంటే, సంగమం మీరు వినాలి. ఇక్కడ నిజంగా నాకు చాలా ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయము, ఏజెన్సీ ప్రాంతంలో చదువు లేదు, నాగరికత తెలియదు అసలు వాళ్ళకి. మేము ఇప్పటికీ ఏం చెప్తే అదే నమ్ముతారు. ఈ రోజుకి నేను అక్కడ ఆ ప్రాంతంలో ఎట్లా ఉన్నానంటే కేవలం ఒకటి దేవుని కృప అయితే, రెండు వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయతలే నన్ను అక్కడ కట్టేసినాయి అని చెప్పొచ్చు. గోపాలరావు గారు చనిపోయిన తర్వాత సంఘం ఏం మాట్లాడుతుందో తెలుసండి. చుట్టుపక్కల కొంతమంది దైవజనులు వచ్చి, మీకు దైవజనుడు లేడుగా, మేము వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తాం, మేము వచ్చి వాక్యం చెప్తామనంటే సంఘస్థులు ఏం మాట్లాడుతున్నారో తెలుసండి. నువ్వు నేనైతే ఏం చేస్తాం తెలుసా, దైవజనుడు చెప్పాడు కదా యవనస్తులు వస్తారు ఎదురు చూడండి అని చెప్పారు. మహా అయితే వస్తారు అని చెప్తున్న వాళ్ళ కోసం మహా అయితే 1 రోజు 2 రోజులు 3 రోజులు లేదా నెల 2 నెలలు ఎదురు చూస్తాం. కొన్ని నెలలు ఇంచుమించు 9 నెలలు 10 నెలలు మనం ఎదురు చూడలేము కదండి. అయితే అక్కడున్న విశ్వాసులు ఆ దైవజనులు వచ్చి మాట్లాడుతుంటే, అయ్యా మీరేం రావక్కర్లేదయ్యా అని మాట్లాడుతున్నారు. అదేంటమ్మా, వాక్యం లేకపోతే ప్రార్థన లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా దిగజారిపోతారు అని చెప్పి మాట్లాడితే, మేమేం దిగజారిపోమయ్యా, మేము ఇంటింటికి ప్రార్థన పెట్టుకుంటున్నాం. మా దైవజనుడు చనిపోయిన గోపాలరావు గారు అయ్యగారు ఒక మాట చెప్పారు. ఏంటమ్మా ఏం చెప్పారు అంటే, నేను చనిపోయిన తర్వాత ఈ ప్రాంతాలకి నా వంశంలోంచే నా కుటుంబంలోంచే యవనస్తులు వస్తారు, వాళ్ళు బలమైన సేవ చేస్తారు, వాళ్ళ కోసం ఎదురు చూడండి అని చెప్పారయ్యా. వాళ్ళు వస్తారు, మేము ఎదురు చూస్తాం అని చెప్తే, ఎంతకాలం చూస్తారమ్మా, ఎంతకాలం చూస్తారు అంటే ఎంతకాలమైనా చూస్తామయ్యా. మా అయ్యగారు చెప్పిన దైవజనులు వస్తారు అని చెప్తుంటే, ఈలోపు అప్పటికి సునీల్ గారికి గోపాలరావు గారి యొక్క మనవడు సునీల్ గారికి అప్పటికి వివాహం అవ్వలేదండి. అతను బాప్తీసం తీసుకున్నారు. అయితే కాకినాడ పోర్టులో మేము ఎలా అయితే మరి విజయవాడ ప్రాంతం నుంచి మేము ఎలా కొవ్వూరు వెళ్ళిపోయామో, వాళ్ళు కూడా చిన్నప్పుడే విజయవాడ దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయారు. సునీల్ గారు చదువుకుంటూనే తన చదువు అయిపోయిన తర్వాత కాకినాడ పోర్టులో తను చిన్న జాబ్ చేస్తూ ఉండేవారు. చేస్తున్న సందర్భంలో సునీల్ గారి యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు, సునీల్ మీ తాతయ్య చనిపోయారు కదా, ఏజెన్సీ ప్రాంతంలో సువార్త చెప్పేవాడు లేరు, ఆ ప్రజల్ని నడిపించేవాళ్ళు లేరు, నువ్వు వెళ్ళొచ్చు కదా నాన్న అని అంటే, అతను మాట్లాడుతున్నమాట, ఛీ దేవుని పని, ఒక సంచి తగిలించుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళమంటారా? ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతము, చాలా మనుషులు రక్తం తాగేసే ప్రాంతం, మనుషుల్లే తినేసే ప్రాంతం, ఒక ఫోన్ ఉండదు, ఏమి ఉండవు, అసలు సౌకర్యాలు ఉండవు, చాలా భయంకరమైన అడివది అని చెప్పి మాట్లాడుతుంటే, లేదురా మీ తాతయ్య లేరు కదా, నువ్వు ఇంటికి జ్యేష్ఠుడు కదా, నువ్వే వెళ్ళి సేవ చేయాలంటే, అమ్మ మీరు ఏదైనా చెప్పండి, సేవ మాత్రం నాకు చెప్పొద్దు, నేను అసలు అలాంటి పని నేను చేయను, అది నాకు అసలు నామోషి, నేను చేయలేనని చెప్పి మాట్లాడుతుంటే, ఈలోపు ప్రతిరోజు వాళ్ళు అడుగుతూనే ఉండేవారు. సునీల్ గారికి ఇంకా చాలా కోపం చిరాకు వచ్చేసి, ఎక్కడుంటే మా అమ్మ నాన్న నన్ను ఇలాగే అడుగుతారని చెప్పి అతను ఏం చేశారంటే, హైదరాబాద్కి వేరే జాబ్ చూసేసుకున్నారు ఆయన. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉంటే నా మైండ్ ఎలాగే తినేస్తారని చెప్పి హైదరాబాద్లో ఉద్యోగం చూసేసుకున్నారు. అక్కడికి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయారు. అయిపోతే ఒకరోజు రాత్రి అతను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే రక్షణ తీసుకున్నారు ఆయన. అప్పటికి దేవుని పని అంటే అన్నీ తెలుసు ఆయనకి, తెలిసి కూడా దేవుడు పని చేయమంటే చేయలేని వ్యక్తి అనమాట, అస్సలు చేయలేని వ్యక్తి. అయితే ఆ రోజు స్నానం చేస్తుంటే బాత్రూం నుంచి వచ్చేస్తుండగా ఒకరోజు ఆయనకి ఒక శబ్దం వినపడుతుంది, సునీల్ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి నువ్వు నా పని చేయాలి, నా పని నువ్వు చేయకపోతే నేను నిన్ను ఎలా చేయించుకోవాలో చేయించుకుంటాను అని చెప్పి ఆ స్వరం మాట్లాడుతుంటే అల్లిపోయాడు ఆయన. ఆ స్వరానికి భయపడిపోయారు. నాకు చెప్పారు, ఆ విషయాన్ని నాకు చెప్పారు. పెళ్ళైన తర్వాత
అయితే ఆయన రూమ్లోకి వచ్చేసారు. రూమ్లోకి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆడట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి. తెల్లవారిపోయింది పొద్దున్నే. ఇక ఒక నిర్ణయం తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత బట్టలు సదిరేసుకున్నారు. వాళ్ళ అమ్మ నన్ను అంటున్నారు, సునీల్ ఒక్కసారి ఆలోచించినానా, నువ్వు ఉద్యోగానికి అక్కడికి వెళ్ళిపోవడం కాదు కానీ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినానా, ఏమీ తెలియని అమాయక ప్రజలు నాన్న, దేవుని సేవకులు లేక అట్లా ఉండిపోయారు వెళ్ళు అని అంటే, అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట, అమ్మా ఇప్పుడు నేను బట్టలు సర్దేసుకున్నాను, నాతో రాత్రికాల సమయంలో దేవుడి స్వరం నాతో మాట్లాడింది, నేను ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళుతున్నానమ్మా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు సునీల్ గారు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు సునీల్ గారు ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన ఏజ్ 20-21 అంతే, చాలా చిన్న ఏజ్ అతనిది. ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తుంటే సంఘం దైవజనుడు వస్తాడని చెప్పి విశ్వాసంతో ఆ రోజు అపోస్తులైలు అందరూ మేడగదులు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నారో పరిశుద్ధాత్మ కోసం విశ్వాసులు అందరూ అండి వీళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. సునీల్ గారు వెళ్ళారు ఆ ప్రాంతానికి. వెళ్ళగానే ఇక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు. అట్లా సునీల్ గారు ఆయన గోపాలరావు గారి యొక్క మనవడని తెలిసి వాళ్ళకి తెలిస్తే అక్కడికి వచ్చి నిలబడంగానే వాళ్ళతో ఏ బాబు అని మాట్లాడంగానే, అమ్మ నేను ఇక్కడ దేవుని పని చేయడానికి వచ్చానమ్మా అనగానే వెంటనే వాళ్ళు కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని, అయ్యా నువ్వు వస్తావని తెలుసయ్యా, నువ్వు వస్తావని చెప్పి కొన్ని నెలలు బట్టి ఇంచుమించు ఎన్ని నెలలు ఎదురు చూసారో తెలుసా, గోపాలరావు గారు చనిపోయిన తర్వాత 9 నెలల దైవజనుల కోసం చూశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నీవు సంగమా ఉండగలవా? నువ్వు దైవజనుడి కోసం అసలు అంత నిరీక్షణతో నువ్వు ఉండగలవా? చదువు లేదు, నాగరికత తెలియదు, ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అది వింటారు. ఒక్క దైవజనుడు చనిపోయి వెళ్ళిపోయాడు, ఆయన చెప్పిన మాటకు అలా నిలబడిపోయాడు. నాకు అసలు చాలా ఇష్టం ఆ మాట. అలా ఉండిపోయారు. సునీల్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకొని చాలా ఏడ్చారు. అయ్యా ఇన్ని నెలలు పట్టేసింది మీరు ఇక్కడికి రావడానికి, మీరు వచ్చే వరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నామయ్యా, దేవుడు మీతో మాట్లాడాడు, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించారా అని చెప్పిన తర్వాత సునీల్ గారు చాలా చిన్న ఏజ్ కదండి, ఏం తెలియదు ఆయనకి, అట్లా నిలబడిపోతే సంఘమే ఆయన్ని పెంచి సంఘమే చూసుకుంటూ అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఏం చేయాలో మొత్తం సంఘమే నేర్పించి, మీ తాతయ్య గారు ఇలా చేసేవారండి, మీ తాతయ్య గారు రాజీ పడని సేవ చేసేవారండి, డబ్బు కోసం కాదండి, అసలు ఆయనకంటూ ఒక్కటి కూడా ఏది సంపాదించుకోలేదండి. ఇవన్నీ చెప్తుంటే అతనిలో కూడా ఆ కసిని మొలకెత్తించి కొన్ని మిషనరీ యొక్క భక్తుల జీవిత చరిత్రలు ఇన్ని చదువుతూ ఇంచుమించు అక్కడ 6 చోట్ల ఇంచుమించు పరిచర్ని కొనసాగిస్తున్నారు. సునీల్ గారికి అలా చూస్తుండగానే సేవా పరిచర్లు 25 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు వివాహం చేయాలనుకున్నారు. ఆ వివాహంలో చూస్తుండగా దేవుడు అనుకోకుండా నన్ను జత చేశారు. ఆయనకి నన్ను ఇచ్చి వివాహం చేశారు. చేసిన తర్వాత సునీల్ గారితో చెప్పారు, బాబు మా అమ్మాయిని బాగా చూసుకోండి, చాలా సంబంధాలు వచ్చినాయి బాబు, మంచి సంబంధాలు వచ్చినాయి బాబు మా అమ్మాయికి, ఏమీ చేసుకున్నందు బాబు, ఈరోజు మా అమ్మాయి అడవిలోకి వచ్చేస్తుంది బాబు, మా అమ్మాయిని బాగా చూసుకోండి బాబు అని అంటే అలాగేనండి అని చెప్పి అన్నారు. మా అత్తయ్య మామయ్యల దగ్గర పెళ్ళైన తర్వాత 20 రోజులు ఉన్నానండి అంతే. 20 రోజులు అయిపోయిన తర్వాత అమ్మ నేను సుమని ఏజెన్సీ తీసుకువెళ్ళిపోతున్నానంటే, అదేంటి బాబు కనీసం పెళ్ళయి ఎన్నో రోజులు అవ్వలేదు కదా అని అంటే, లేదమ్మా సుమన్ నేను పెళ్లి చేసుకుంది మీకు అత్తగారిగా సేవ చేయడానికి కాదు, దేవుని పరిచర్య ఆవిడ చేయాలి, నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి సునీల్ గారు నన్ను బైక్ మీద తీసుకువెళ్తున్నారు ఏజెన్సీ ప్రాంతం. అస్సలు నాకు కొండలంటే తెలియదు, ఏజెన్సీ అంటే తెలియదు నాకు, ఎందుకంటే మేము కొవ్వూరు కదండి, రాజమండ్రి దగ్గర, అదంతా సిటీ కల్చర్. పుట్టిందంతా మేము పల్లెటూరులో ఆత్కూరు విజయవాడ దగ్గర అక్కడ పుట్టినప్పటికీ కూడా పెరిగిందంతా సిటీ కల్చర్లో పెరిగాం. అక్కడ ఏమీ తెలియదు అసలు. అయితే ఆ ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్తున్నప్పుడు రంపచోడవరం పందిరిమావుడి ఆ లోపలికి 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అసలు రోడ్డు కూడా సరిగ్గా ఉండదు. అది ఎటు చూసినా ఒక కాకి కూడా కనిపించదు అక్కడ, అంత అడవి. ఆ లోపలికి నన్ను సునీల్ గారు తీసుకెళ్తుంటే నేను అడుగుతున్నాను, ఇంకెంత దూరం అండి, ఇంకెంత దూరం అని అంటే, అదిగో వచ్చేసాం సుమా వచ్చేసాం అని అంటున్నారు. అమ్మో ఈ అడవి చూస్తుంటే నాకేమో భయం వేసేది, ఎంత భయంకరంగా ఉందేంటి అడవి అని అనుకుంటున్నా నేను. అంటే ఇంక ఈ లోపు మేము రానే వచ్చేసాము, ఇంకెంత దూరం అంటే అదిగో వచ్చేసాం సుమా, ఇదే మన ఊరు అని చెప్పారు. అదే ఊరంటే ఎర్రంరెడ్డిపాలెం. ఆ ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళారు, బైక్ ఆపారు. ఏదండి మన ఇల్లు అంటే నాకు చూపిస్తున్నారు పెద్ద తాటేకిల్లు, అందులోకి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి సుమా ఇదే మన ఇల్లు అని చూపిస్తుంటే అసలు ఆ చుట్టుపక్కల ఇంకా మీరు ఎంత దూరం వెళ్ళి ఏం కనిపించు, ఒక మేడ కూడా కనిపిస్తుందండి, ఒక డాబా, అసలు ఏమి బస్సులు అసలు ఏం కనిపించవు, ఆటోలు వెహికల్స్ అసలు ఏమి కనిపించవు అనమాట.
అక్కడ తీసుకెళ్ళి ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి సుమ ఇదే మన ఇల్లు అంటే పెద్ద పెద్ద గదులు 3 గదులు అందులో తీసుకెళ్తే ఆ ఇంట్లోకి పైన ఏమో చర్చి కొంచెం ఎత్తులో ఉంటుందండి, పైన చర్చి కొంచెం డౌన్లో తాటికిల్లు అనమాట. ఆ ఇంట్లోకి ఆ చర్చిలోకి నేను ఆ పైకి వెళ్ళటం చూసుకున్నాను. ఎందుకు అలా తిరుగుతున్న సుమ అంటే అప్పుడు ఆయన చెప్పాను నేను, ఏమండి నా వివాహం కాకముందు నా వివాహం కోసం నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు ఎగ్జాక్ట్గా నాకు చూపించిన దర్శనం ఈ ఇల్లు. దేవునికి స్తోత్రం. ఈ ఇల్లు నాకు దేవుడు ముందుగానే చూపించాడండి. పెద్ద తాటకిల్లు, చుట్టూరు కొండలు, మా ఇంటి చుట్టూరు ఇప్పటికీ కొండలు ఉంటాయి. అసలు అక్కడ మబ్బులు ఆ మబ్బులు వస్తుంటే ఉంటుందండి దాని అందం, అసలు ఏజెన్సీ అందాలు అసలు వర్ణించలేము. నిజంగా నాకు చాలా ఇష్టం. అక్కడ వర్షం పడుతున్న మబ్బులు ఆ కొండల మీదకి వస్తున్న చాలా అందంగా ఉంటుంది. అది చూడంగానే నాకు అసలు చెప్పలేని ఆనందం, సంతోషం. దేవుడు నేను కోరుకున్నట్టుగానే దైవజుడిని ఇచ్చేసాడు. అదే నాకు దేవుడు చూపించినట్టుగానే అదే ప్రాంతాలకు తీసుకెళ్ళి నన్ను ఈ విధంగా సేవా పరిచయంలో నిలబెట్టేశాడు అని సునీల్ గారికి నేను చెప్తూ, ఆ విధంగా చెప్తూ నేను సునీల్ గారికి చెప్తున్నాను. అలా ఇద్దరు మేము సేవ చేస్తున్నాము. సునీల్ గారు నాతో చాలా, నాకు వివాహం కాకముందు కన్నా వివాహం అయిన తర్వాత దేవుడి గురించి నేను ఇంకెక్కువ నేర్చుకున్నాను. ఆయనే నేర్పించారు నాకు. సో మా విశ్వాసుల దగ్గర ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి నాకు నేర్పించేశారు. నేర్పించిన తర్వాత నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్న మిషనరీ యొక్క భక్తుల జీవితాల చరిత్ర చదువు సుమా అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. సుమా నీకు చెప్పలేదమ్మా పెళ్ళికి ముందు, ఏజెన్సీ ప్రాంతము చాలా భయంకరమైన ప్రాంతము, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్తూ మనం దేవుని కోసం హతసాక్షులు అయిపోవాలి సుమా అని చెప్పి, నువ్వు చేయగలవా అని చెప్పి నాకు ప్రమాణం చేయి, నువ్వు దేవుని కోసం హతసాక్షి అయిపోతావు అంటే ఆ రోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సునీల్ గారు నేను ఒక నిబంధన చేసుకున్నాను. బ్రతికితే దేవుని కోసం బతకాలి, చనిపోయినా దేవుని కోసమే బతకాలని చెప్పి నేను అందుకేనండి సేవకుడే కావాలని ఇన్ని సంవత్సరాలు నేను ఉండిపోయానని చెప్పి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన నాకు మిషనరీ భక్తుల జీవిత చరిత్రలు ఇచ్చిన తర్వాత ఇంకా నాకు సేవ చేయాలనే కసి ఇంకా నాకు కలిగిందండి. కలిగిన తర్వాత సేవలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉండేవి. అయినా సరే దేవుడే చూసుకుంటాడని చెప్పి ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు నేను తినడానికి అక్కడ కష్టమైపోయింది. మరి ఏజెన్సీ కదండి, వాళ్ళకి సంవత్సరంలో జీడి మామిడి పంటలు సంవత్సరంలో ఒక్క పంటే, ఆ పంట మీదే వాళ్ళకి ఆదాయం వస్తుంది. తర్వాత వరి పంట వర్షం మీదే ఆ పంట పండాలి. బోర్లు మోటార్లు అక్కడ ఏమి ఉండవండి. వాళ్ళ ఆదాయం అక్కడ ఏమీ ఉండదు. తర్వాత ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. అంత కష్టమైన పరిస్థితులు అక్కడ ఉంటున్నప్పుడు కూడా కొన్నిసార్లు మేము తినడానికి కూడా కష్టమైనప్పుడు నేను ఎప్పుడు విశ్వాసంతోనే ప్రభు ఇస్తే తింటాం, లేకపోతే దేవుడే చూసుకుంటాడని చెప్పి ప్రతిసారి అట్లా నేను విశ్వాసంతో ఉండిపోయిన సందర్భాలు. ఇలా అయిపోతుండగా నేను మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మా నాన్నగారు కూడా చాలా బాగా మారిపోయారు. మా దగ్గరికి వచ్చి కూడా సుమా నేను కూడా ఏజెన్సీ వచ్చేస్తానమ్మా, నీతో నేను కలిసి సేవ చేస్తానమ్మా అని చెప్పి మా నాన్న మాట్లాడుతుంటే బాబాయ్ మా నాన్నగారేనా అని మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. మా నాన్నగారు అప్పుడు ఈ మెకానిక్ వర్క్ మా అన్నయ్య గారికి అప్పచెప్పేసి మా నాన్నగారు ఒక పెద్ద లారీ కొన్నారండి, 12 టైర్ లారీ, చాలా పెద్ద లారీ కొని ఆ లారీ మా నాన్నగారిని తిప్పుతూ ఉండేవారు. అయితే ఇదే ప్రాంతాలు తెలంగాణ డిస్టిక్లోనే మహబూబ్ నగర్, తొర్రూరు అనే ప్రాంతాల దగ్గరికి ఎక్కువగా, ఆ ప్రాంతాల దగ్గరికి ఎక్కువ మా నాన్నగారు లారీ తిప్పుతూ ఉండేవారు. మా నాన్నగారితో నేను ఎప్పుడో ఒక మాట చెప్పేదాన్ని, నాన్న చూడండి గమనించండి, మీకు ఎంత లారీ పని ఉన్నా సరే ఆదివారం తప్పనిసరిగా మీకు ఎక్కడ మందిరం కనిపిస్తే అక్కడ ఆగిపోయి తప్పనిసరిగా మందిరంలోకి వెళ్ళి ప్రభువుని ఆరాధించండి అని అంటే మా నాన్నగారు నేను చెప్పిన మాటకి ప్రతి మాటకి విని ఆ విధంగా చేస్తూ ఉండేవారండి. నాకు చాలా సంతోషం వేసేది. అలా జరుగుతుండగా నేను అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఇంచుమించు నాకు అప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాను. నాకు 6వ నెల. ఇప్పటికీ మీకు కింద చెప్తూనే ఉన్నాను, ఫోన్ సిగ్నల్ అందవండి. నేను వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ అసలు ఏమీ లేవు. మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే 30 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి నేను. ఒక సూది కూడా మాకు దొరకదు. ఇక సూదే దొరకదంటే మీరు చెప్పాలి. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. అసలు ఈ సూది కూడా దొరకదంటే ఇంక అసలు ఏమీ దొరకవండి. అక్కడ ఏమన్నా తెచ్చుకోవాలంటే బయటికి 30 కిలోమీటర్లు వెళ్ళాలి, మంచిలు తెచ్చుకోవాలంటే 30 కిలోమీటర్లు వెళ్ళాలి. అయినా సరే కష్టతరమైనా సరే అక్కడ ప్రభు పరిచర్య జరిగిస్తున్న సందర్భంలో నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. మా నాన్నగారి దగ్గరికి వచ్చాను, మా నాన్నగారిని చూశాను, మళ్ళీ ఏజెన్సీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా ప్రేమించారండి. ఎంత అంటే ఒకసారి నేను ఎంత దుర్మార్గంగా ఆలోచించానంటే ఇలాంటి తండ్రి చచ్చిపోతే బాండు అని తిట్టుకున్న సందర్భాలు నా జీవితంలో. అన్న ఒకసారి ఆర్కెస్ట్రా
అట్లా నా జీవితంలో మా నాన్నగారు చాలాసార్లు మమ్మల్ని ప్రేమించి ఏజెన్సీకి నాకు అక్కడ లోపల ఏం దొరకవని చెప్పి చాలాసార్లు ఫ్రూట్స్ అని అవి ఇవి తీసుకొని ఆ ఏజెన్సీ కదండి, ఎవరన్నా రావాలంటే లోపల అడివి తొందరగా మా దగ్గరికి ఎవరు రారు. సునీల్ గారు నేను అట్లా బయటే మెట్లు ఉండేవి, రోడ్డు అలా ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని ఎవరైనా మన కోసం వస్తారా అని చెప్పి అలా ఎదురు చూస్తే నేను ఎవరి కోసం బాగా ఎదురు చూసేదాని అంటే మా నాన్న కోసం చూసేదాన్ని. మా నాన్నగారు దూరమైన నా కోసం వస్తారు అని చెప్పి ఇంచుమించి రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్ల లోపల ఏజెన్సీ ప్రాంతం అది. అయితే మా నాన్నగారు నా కోసం, నేనంటే చాలా ఇష్టం మా నాన్నగారికి. అయితే నా కోసం మా నాన్నగారు వస్తూ వెళుతూ ఉండేవారండి. అట్లా ఉంటుండగా మా నాన్నగారు లారీ మీద వెళ్తున్నారు. ఒకరోజు మా నాన్నగారు లారీ మీద వెళుతుండగా అది తొర్రూరు అనే ప్రాంతం దగ్గర, మహబూబ్ నగర్ అనే ప్రాంతం దగ్గర మా నాన్నగారు లారీ ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత ఆ లారీ ఆగిపోతే గేర్ బాక్స్ ఇవేవో ఉంటే ఆ సామానం తీసుకొని మా నాన్నగారు విజయవాడ రావాలండి. విజయవాడ వచ్చేద్దామని చెప్పి మా నాన్నగారు వస్తుండగా బొలోరా వ్యాన్ బయట డిక్కీ ఉంటుంది కదండి కూర్చోడానికి, ఆ బొలోరా వ్యాన్లో మా నాన్నగారు కూర్చొని వస్తుండగా మా డ్రైవర్ అన్నారంట, లోపల కూర్చోండి పర్వాలేదు అని అంటే, లేదండి నేను ఇప్పుడే భోజనం చేశాను, బయట డిక్కీలో పడుకుంటానండి అని చెప్పారు. అప్పుడు మా నాన్నగారు నైట్ ఇంచుమించు 10-11 ఆ సమయంలో బయలుదేరి వస్తున్నారు. ఆ బొలోరా వ్యాన్ ఎక్కారు. అయితే డ్రైవరు 90-80 స్పీడ్లో వెళ్తుండగా ఈలోపు 90-80 స్పీడ్లో వెళ్తుండగా మా నాన్నగారు వెనకాల కూర్చొని పడుకుంటున్నారండి. భోజనం చేశారు, నిద్ర వస్తుందని చెప్పి మా నాన్నగారు పడుకొని ఉన్న తర్వాత 90-80 స్పీడ్లో వెళ్తుంటే ఇట్లాగే హైవే అది పక్కన తొర్రూరు అనే ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి అక్కడ చిన్న రాయ డ్రైవర్ ఎక్కిచ్చేసాడండి. ఆ రాయి ఎక్కిచ్చేసరికి వ్యాను 2 సార్లు 2 పల్టీలు కొట్టేసిందండి. ఆ వ్యాను కొట్టేసరికి ఆ వ్యాన్లో కూర్చున్న మా నాన్నగారు, డ్రైవర్ పడిపోయి పారిపోయాడు. అయితే ఆ వ్యాన్ డిక్కీలో కూర్చున్న మా నాన్నగారు అయితే అమాంతంగా ఎదురికి పడిపోయేసరికి ఆ లారీలో ఆ బొలోరా వ్యాన్లో ఉన్న సామానమన్నీ, బరువైన సామానమన్నీ మా నాన్నగారు తల మీద పడిపోయేసరికి తల మీద బాగా చిన్న మెదడు దగ్గర బాగా గట్టిగా పెద్ద గాయం అయిపోయేసరికి మా నాన్నగారు చిన్న మెదడు అక్కడికక్కడే చితికిపోయి మా నాన్నగారు స్పాట్లో అక్కడికక్కడే చనిపోయారండి. అది చనిపోయిన తర్వాత ఆ వార్త నాకు చెప్పిన తర్వాత అది నాకు ఎలా తెలిసిందంటే, ఫోన్ కూడా మాకు కాంటాక్ట్ లేదు కదండి, నేను ఏజెన్సీలో ఉన్నాను, అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టము. అయితే మా నాన్నగారు వచ్చేస్తే బాగుండే, ఏజెన్సీ ప్రాంతంలో మాకు తోడుగా ఉంటాడని చాలాసార్లు నేను అనుకున్నాను. ఇంకా వార్త నాకు ఒక వ్యక్తి వచ్చి చెప్పారండి, సునీల్ గారు అప్పుడు నా దగ్గర లేరు. ప్రతిసారి నా లైఫ్లో అలా జరుగుతూనే వచ్చినాయి. అలాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడల్లా నా దగ్గర ఎవరు ఉండేవారు కాదు. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు ఒంటరిగా ఉన్న సందర్భాలు అయినప్పటికీ కూడా ప్రభు ఇచ్చే కృప. మా నాన్నగారు చనిపోయారన్న విషయం నాకు తెలియగానే తట్టుకోలేకపోయాను. నా కడుపు అంతా చాలా గట్టిగా బిగిసిపోయింది. ఆ వార్త తెలియగానే మా నాన్నగారి బాడీని విజయవాడ తీసుకొచ్చేసారు. మా సొంత ప్రాంతానికి, ఆత్కూరు అనే ప్రాంతానికి మా నాన్నగారి బాడీని తీసుకొచ్చేసిన తర్వాత సమాధి కార్యక్రమం చేసేసారు. నేను ఒకటే చెప్తున్నాను మా అన్నయ్యకి, మా అమ్మకి, మా చెల్లికి, అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళలేదు, దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. నాన్న పరిపూర్ణంగా మారిపోయిన తర్వాత ప్రభు రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. మనం చాలా సంతోషించాలి. ఎప్పటికైనా మనం నాన్న చూస్తాం, ఆ నిరీక్షణ మీకు ఉందా అని చెప్పి మా అన్నయ్యకి వీళ్ళందరికీ నేను చెప్పుకుంటూ వాళ్ళని బలపరుచుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దైవజనురాల్ని, వాళ్ళకి నేను చెప్పే స్థాయిలో ఉండాలి. నేను అట్లాగే అనుకున్నానేమో, రేపు అన్న రోజు ఇలాంటి సంఘటనలు నా సంఘంలో ఎవరికన్నా జరిగితే చెప్పాలేమో అని చెప్పి దేవుడు ముందుగానే నన్ను ఇలా నడిపిస్తాడని చెప్పి నేను అనుకున్న సందర్భాలు. ఇలా మా నాన్నగారు సమాధి కార్యక్రమం అయిపోయింది, నేను కొవ్వూరు వచ్చేసాము. మా అమ్మ అంటుంది, ఉండిపోమ్మ ఏజెన్సీ వద్దు అని అంటే, నేను అంటున్నాను, అమ్మ ఇక్కడ ఉంటే నాన్నగారి జ్ఞాపకాలు నాకు బాగా గుర్తొచ్చేస్తున్నాయి, నేను ఏజెన్సీ వెళ్ళిపోతానమ్మా మా ఆయనతో అని చెప్పి సునీల్ గారితో కలిసి నేను ఏజెన్సీ వెళ్ళిపోయిన తర్వాత నాకు 9వ నెల వచ్చేసిందండి. మా ఇల్లు తాటేకిల్లు అండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా తాటేకిల్లే. ఎందుకనంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఉన్నా సరే ఇల్లు కట్టుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు. వాళ్ళు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి ఆ ప్రాంతం నుంచి.
అక్కడ అక్కడ పరిచర్య కూడా చాప కింద నీరులాగే చేయాలి. సునీల్ గారు చాలాసార్లు చెప్పారు. అయితే ఆ ఇంట్లో పడుకోవడానికి సరిగ్గా అవకాశం లేక నేను చర్చిలో చిన్న మంచం వేస్తే ఆ మంచం మీద పడుకున్నాను. అప్పుడు సునీల్ గారికి సండే వస్తే 4 ఆరాధనలు చూసుకుంటారు. అవి చూసుకొని సండే నా దగ్గరికి వచ్చారు. మేము పడుకున్నాం. మా అమ్మగారు చెప్తున్నారు, బాబు, మా అమ్మగారు నాతో పాటు వచ్చేసారు. వచ్చేసి మా అమ్మగారు చెప్తున్నారు, బాబు మరి సుమకి 9వ నెల వచ్చేసింది, డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చేసింది, మమ్మల్ని కొవ్వూరులో దింపేసేయండి బాబు అని అంటే, సరే అత్తయ్య అని చెప్పి ఈయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రేపే మిమ్మల్ని దింపేస్తానని చెప్పారు. మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఏజెన్సీలో బైక్ మీద వెళ్తే ఎక్కడ మనుషులు రక్తం తాగేసేవాళ్ళు, మమ్మల్ని ఒకవేళ లాగేస్తారేమో, ఒకవేళ మాకేమైనా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి మా నాన్నగారు చిన్న శాంతరో కారు మాకు కొనిచ్చారండి అప్పట్లో, నా పెళ్ళైన కొత్తలో. ఆ కారు మీదే సునీల్ గారు వెళ్దాం అత్తయ్య అని చెప్పేశారు. మా అమ్మగారు బట్టలు చదివేశారు. నైట్ సునీల్ గారు సండే నైట్ నా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. నేను పడుకున్న తర్వాత నైట్ అర్ధరాత్రి సమయంలో 2 గంటలకే నేను లెగిసాను, వాష్రూమ్కి వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత మంచం మీద పడుకున్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు ఫిడ్స్ వచ్చేసి అందులోనే గురకవాతం వచ్చేసింది. గురకవాతం వచ్చేసరికి అందులోనే మోషన్ అయిపోయింది. గురకవాతం అంటే 100లో 1 వస్తుందంటండి అది ఆ గురకవాతం అనేది. అయితే సునీల్ గారికి మా అమ్మగారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫిడ్స్తో నేను గిలగిల కొట్టేసుకుంటున్నాను. సునీల్ గారు, మా అమ్మ, అత్తయ్య ఏం చేద్దాం అంటే, బాబు సుమన్ బయటికి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని నన్ను వాళ్ళిద్దరూ కాళ్ళు చేతులు పట్టుకుని కారులో ఎక్కించేసి బయట సిటీలోకి తీసుకువెళ్ళిపోయి రంపచోడవరం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడికి జాయిన్ చేయగానే డాక్టర్లు చూసి, ఈ అమ్మాయి ఫిడ్స్ తగ్గేలాగా లేదండి, కానీ మీరు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అది ఫిడ్స్ అక్కడికి మీరు వెళ్ళే వరకు తగ్గే వరకు నేను ఇంజెక్షన్ చేస్తానని చెప్పారండి. చెప్తే వాళ్ళు ఇంజెక్షన్ చేశారు. నాకు అంబులెన్స్ నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే వాళ్ళు కూడా చూసి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కూడా మాట్లాడి, ఈ అమ్మాయి బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి, ఫిడ్స్ కూడా తగ్గట్లేదు, ఈ అమ్మాయిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అంటే, అటు ఇటు తిరగలేక సునీల్ గారు నన్ను మళ్ళీ అక్కడి నుంచి అంబులెన్స్లో నన్ను ఒక్కదాన్ని అమ్మని పెట్టి ఆయన మళ్ళీ వేరుగా కారు వేసుకొని వచ్చారు. కాకినాడ నన్ను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కాకినాడ వెళ్ళంగానే డాక్టర్లు చూసి, ఈ కేసును మేము తీసుకోమండి, తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఈ కేసుని మేము తీసుకోమండి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉందని మాట్లాడుతుంటే సునీల్ గారు ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే మా నాన్నగారు చనిపోయి నాకు అప్పటికి 4వ నెల అవుతుంది, అంతే 4-5వ నెల అవుతుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక మా సునీల్ గారికి చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియక అర్థం కాక మా మావయ్య గారికి ఫోన్ చేశారు. కాకినాడలో ఉన్నారు. నాన్న, సడన్గా సుమ్మకి ఇలా ఫిడ్స్ వచ్చేస్తుంది నాన్న, ఇక్కడికి తీసుకొచ్చావు నాన్న, మీరు రండి నాన్న అంటే మా మావయ్య గారు మాట్లాడి రికమెండేషన్ చేసి జాయిన్ చేశారండి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్. జాయిన్ చేసిన తర్వాత సునీల్ గారిని పిలిచి సైన్ చేయండి అని అన్నారు. ఏంటి అని అంటే, తల్లి అయినా బతికిద్ది, లేకపోతే బిడ్డ అయినా బతికిద్దండి, ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోతారు, సైన్ చేయండి అంటే సునీల్ గారు ఒక ప్రార్థన చేసుకున్నారంట. తండ్రి, నీ చిత్తమైతే సుమ దైవజనరాలయ్యా, దయచేసి నాకు తోడుగా ఇచ్చేవయ్యా, ఎన్ని సంవత్సరాలు సేవలు, దయచేసి నీ దైవజనరాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేసి ఆయన బయటకు వచ్చేసారు సైన్ చేసి. సాయంత్రం 4 గంటలకి నాకు డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ. అయితే లోపల పాప చనిపోయి పుట్టిందండి. పాప చనిపోయింది. ఇంచుమించు 3 కేజీలు 4 కేజీలు పాప పుట్టింది. సునీల్ గారు పాపను చేతిలో తీసుకున్నారు. నేనైతే అసలు చూడలేదు. అయితే అప్పటికి నాకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఉంచారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. 3 నెలలు నేను మా అత్తయ్య మామయ్యలు అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయి మళ్ళీ సేవా పరిచర్య నిమిత్తం ఏజెన్సీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను చూస్తుండగానే 2019లో మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉన్న తర్వాత అప్పుడు నా బంధువులు అన్న మాటలు భరించలేకపోయాము నేను సునీల్ గారు. ఆ అమ్మాయి సునీల్ కావాలని అడవిలో ఉండి పిల్లల్ని చంపేసుకున్నారు అని చెప్పి అంటుంటే అప్పుడు సునీల్ గారు, నేను ఇక్కడే ఉండిపోతానండి, అక్కడికి వెళ్తే నాన్న జ్ఞాపకాలు పాప జ్ఞాపకాలు ఒకవేళ నాకు గుర్తొచ్చేస్తున్నాయేమో, నేను వెళ్ళనండి అంటే, అలా కాదు సుమ, దయచేసి నా కోసం ఒకసారి ఆలోచించి అత్తయ్య ఇంటికి కొవ్వూరు వెళ్ళిపోస్తామా అని చెప్పి నన్ను 3వ నెలలోనే అమ్మ దగ్గర తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారండి సునీల్ గారికి. అక్కడ ఎవరు సపోర్టివ్గా ఉండేవారు కాదు. ఎందుకంటే అంటే ఏదన్నా చేయాలన్నా తొందరగా రారండి అక్కడ విశ్వాసులు, భయం వాళ్ళకి, వండి పెట్టాలని ఏమన్నా చేయాలన్నా. అయితే ఇట్లా జరుగుతుండగా నేను
సునీల్ గారితో బయటకు వచ్చినప్పుడల్లా ఆయన బయటకు వచ్చి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతుండగా నాకు ఇలా మళ్ళీ చూస్తుండగా నెలల దగ్గరికి వచ్చేసి అది 2020 మార్చి 5వ తారీఖున నాకు డెలివరీ డేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సునీల్ గారికి అక్కడ ఒక బహిరంగ సభ జరిగిద్దండి. మార్చి 5వ తారీఖు అని చాలా పెద్ద సభ జరిగింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి 7 మండలాల ప్రాంత ప్రజలందరూ అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు. ఇంచుమించు 4,000 మంది 3,000 మంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. ఆ కూడికి నవచేసేసుకొని సండే కూడా ఆరాధన చూసుకొని నా దగ్గరికి వచ్చారు. ఇంకా హాస్పిటల్లో నేను జాయిన్ అవ్వాలి. సునీల్ గారు నా దగ్గరికి రాగానే ఒక మాట చెప్పాను, ఏమండి నేను అసలు మొయ్యలేకపోతున్నానండి, కడుపు అంతా నొప్పి వచ్చేస్తుందంటే, రేపు వెళ్ళిపోతాం సుమా, రేపు వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకున్నాము, ఆపరేషన్ చేయించేసుకుంది సుమా అంటే సర్లే అని చెప్పి అనుకున్నాం. పడుకున్నాము. తెల్లవారుతుండగా సోమవారం నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకేమింది సుమా, మనకి తప్పకుండా బాబాయ్ పుడతాడు సుమా అని చెప్పి సునీల్ గారు మాట్లాడుతుండగా ఇద్దరం చాలా సేపు అట్లా నవ్వుకుంటూ నన్ను త్వరగా మళ్ళీ గబగబా నన్ను కారులో ఎక్కించి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే అక్కడ డాక్టర్ చూశారు. చూసి మొత్తం చెక్ చేసి చూసి ఆవిడ అన్నారు, ఏమీ తెలియట్లేదండి, బయట పెద్ద స్కానింగ్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. సర్లే అని చెప్పి పెద్ద స్కానింగ్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ఆయన కూడా చెక్ చేసి, ఏమో ఈ మధ్యలో హాస్పిటల్కి రాలేదా అంటే, లేదు సార్ నేను మొన్నే వచ్చాను సార్ అని అంటే, ఆ రిపోర్ట్స్ అన్నీ సునీల్ గారికి ఇచ్చేశారు. ఏం జరిగిందో నాకేం చెప్పట్లేదు. సునీల్ గారికి ఆ రిపోర్ట్స్ ఇచ్చేసరికి ఏమైందండి అని అడుగుతున్నాను నేను. ఈలోపే మా అమ్మ అక్కడ పక్కనే ఉంది. మా అమ్మ రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారని చెప్పి, మా పాప కూడా చనిపోయిందని చెప్పి మానసిక ఒత్తిడికి గురైపోయి సడన్గా మా అమ్మకి ఏ న్యూస్ చెప్పొద్దని చెప్పారండి. చెప్తే మీ పిచ్చి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది, మీ అమ్మగారు మెంటల్గా అయిపోతారు అని చెప్పారండి. సునీల్ గారు నా పక్కన ఉన్నారు, అమ్మ పక్కన ఉంది. ఏంటండి అని అంటే, సుమా లోపల బేబీ కదలికలు లేవంట సుమా అని మాట్లాడుతున్నారు నాతో. మాకు పక్కన ఏడుపు వచ్చేస్తుంది. ఆ మాటలు విన్న మా అమ్మ మా దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయింది. సునీల్ గారు నన్ను మా అమ్మని మళ్ళీ వెతుకుతూ మా అమ్మని తీసుకొచ్చి నన్ను తీసుకొని మళ్ళీ కారులో ఎక్కించి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ అమ్మ గారికి రిపోర్ట్స్ ఇచ్చారు. ఆవిడ రిపోర్ట్స్ చూసి వెంటనే ఆవిడ ఒక మాట అనేసింది, సారీ సునీల్ గారు, చాలా లేట్ అయిపోయిందండి, లోపల బేబీ చనిపోయిందండి అని చెప్పారు. అనేసరికి పెద్ద ఆపరేషన్ చేసి తీయాలండి, ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ అవ్వదండి, పెద్ద ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే లోపల బేబీ క్రాస్గా తిరిగిపోయిందండి అని చెప్పగానే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సునీల్ గారు నా వైపు చూస్తున్నారు. నేను కూడా అట్లా కడుపు పట్టుకొని అలాగే కూర్చునిపోయాను, ఒక కుర్చీలో అట్లాగే కూర్చునిపోయాను. ఏంటి ప్రభా, నాకే ఇలా జరుగుతుంది నేను ప్రశ్నించలేను, కానీ మాకు పిల్లల్ని ఎత్తుకునే ఆ భాగ్యం లేదా ప్రభా అని చెప్పి నేను అడుగుతూ, నేను బాధపడితే ఆయన ఏడుస్తారని చెప్పి నేను అట్లాగే ఆపేసుకుంటే నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. సునీల్ గారు నా దగ్గరికి వచ్చారు. సుమ బాధ వేస్తుందా, ఏడిపోయాను వచ్చేస్తుందని ఎట్లాగే నన్ను పలకరిస్తూ మాట్లాడుతుంటే, నేను ఏడిస్తే తప్పకుండా ఆయన ఏడ్ చేస్తారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది కేవలం ప్రభు ఇచ్చిన ధైర్యంతోనే. ఆ విషయాన్ని మాట్లాడుతూ ఒకసారి యోబును జ్ఞాపకం చేసుకోండి. యోబు తన జీవితంలో 10 మంది పిల్లల్ని ఒక్కసారి పోగొట్టేసుకున్నాడండి. మనకి కొంచెం గ్యాప్ వచ్చిందిగా, పర్లేదులే అని చెప్పి సునీల్ గారితో ఆ విషయాన్ని నేను మాట్లాడుతుంటే, అతను ఆ విషయం నాతో మాట్లాడుతూనే పక్కకు వెళ్ళి ఆయన ఏడ్ చేసుకుంటున్నారు. ఏం పర్లేదండి, దీనికి మించిన గొప్ప పిల్లల్ని దేవుడు మనకి ఇస్తాడండి అని చెప్పి మాట్లాడుతున్నాను. సాయంత్రం 4 గంటలకి నాకు పెద్ద ఆపరేషన్ చేశారు. అయితే నాకు బాబు చనిపోయి పుట్టాడండి, మళ్ళీ కడుపులోనే. ఎట్లా అంటే లోపల పేగు 2 ముళ్ళు వేసేసుకుందండి. బాబుకి ఇక్కడ హార్ట్ దగ్గర 2 ముళ్ళు వేసేసుకోవడం కారణం వల్ల బాబు ఊపిరాడక చనిపోయాడు. అయితే అప్పుడు డాక్టర్లు చెప్పిన మాట, ఈ అమ్మ ఇప్పుడు నొప్పి వచ్చి రాకపోతే లోపల బిడ్డ గ్రీన్ కలర్లోకి వచ్చేసాడండి. మా పిల్లోడు లోపల అంతే పాయిజన్ కింద మారిపోయింది. ఈ అమ్మాయి కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసేది. కానీ ఆ అమ్మాయి కొంచెం దేవుని యొక్క కృపను బట్టి ఆ పని జరగలేదండి. బాబు చనిపోయారు. బాబుని కూడా తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేశారు. హాస్పిటల్లో 9 రోజులు నన్ను హాస్పిటల్లో ఉంచారు, పెద్ద ఆపరేషన్ చేసి. అప్పుడు 2020 కరోనా టైము, మన దేశానికి కొత్తగా కరోనా వచ్చింది. అప్పుడు ఆ టైంలో నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంటికి తీసుకెళ్ళి కొవ్వూరులోకి ఇంటికి తీసుకెళ్ళగానే మా చుట్టుపక్కల అందరూ అన్నిలే, దేవుని నమ్మరు.
అయితే నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. బిడ్డను ఎత్తుకొని రావాల్సిన ఈ అమ్మాయి ఉట్టు చేతులతో వచ్చింది. ఈ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలండి అని చెప్పి మా పక్కన వాళ్ళందరూ మాట్లాడుకుంటే మా అమ్మ నా వైపు చూస్తూ ఏడుస్తూనే ఉన్నారు. మా అమ్మ నా వైపు చూస్తూ బాధపడుతూనే ఉంది. మా నాన్నగారు చనిపోయారు, పాప చనిపోయింది, బాబు కూడా చనిపోయాడు. కనీసం మా అమ్మకి ఆ మరుపులేమి నేనేమి చేయలేకపోతున్నానా అని ఆలోచిస్తూ ఏడుస్తూనే, తండ్రి మాకు ఈ విషయాలన్నీ తట్టుకోగలిగిన కృపనివ్వండాయా అని చెప్పి నేను బాధపడుతూనే దేవుని పాదాలు పట్టుకుని ఉన్నాను. ఆ సమయంలో అట్లా అయిపోయిన తర్వాత సునీల్ గారు లోపలికి వెళ్ళిపోయాం. సునీల్ గారు నాతో అన్నారు, సుమారు రేపు పొద్దున్నే నేను మరి వెళ్ళిపోవాలమ్మా, మరి సేవ పరిచయం ఆగిపోతుంది కదా, నేను వెళ్ళాలి అని చెప్పంటే సరే అని చెప్పాను. చెప్పిన తర్వాత తెల్లవారుతుంది అనగానే సునీల్ గారు లేచి నా కాళ్ళ దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య, నేను ఏజెన్సీ వెళ్ళిపోతున్నాను, సుమ్మకి ఏవి జ్ఞాపకం రానివద్దు ప్రభు, దయచేసి నాకు కూడా అక్కడ అడవిలో నేను ఒక్కడనే ఉంటాను, నాకు కూడా జ్ఞాపకం రానివద్దయా అని చెప్పి సునీల్ గారు కన్నీళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ మెలకుకి నేను కూడా లెగిచి అట్లాగే మంచం మీద కూర్చుని లెగిసి, అంటే పక్కకి లెగలేని పరిస్థితి, ఎవరన్నా పట్టుకుని లేపాలి. అయితే అలాంటి పరిస్థితుల్లో మంచం మీద అట్లాగే కూర్చుని ఆయన ప్రార్థన చేస్తానని చెప్పి నేను ఆ ప్రార్థనలో ఏకీపిస్తాను. అలా ప్రార్థన చేస్తున్న సందర్భంలో సునీల్ గారు అడుగుతుంటే నాకు పక్కన ఏడుపు వచ్చేస్తుంది. అలా ఏడుస్తూనే ఒక్కటే దేవుణ్ణి అడిగాను, యేసయ్య, నా పిల్లల్ని ఇక్కడ నేను చూడలేకపోయాను, కానీ నేను నమ్ముతున్నాను వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పి ఇట్లా అడుగుతుండగానే, నేను ప్రార్థన చేస్తుండగానే దేవుని యొక్క మహాసింహాసనం నాకు కనిపిస్తుంది. దేవుని నేను అసలు అది వివరించలేని పెద్ద సింహాసనం నాకు కనిపిస్తుంటే కుడి పక్కన పాప, ఎడం పక్కన బాబు మోకాళ్ళేసి, యేసయ్య, మా అమ్మ నాన్న ఏజెన్సీలో పరిచయం చేస్తున్నారు, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి వాళ్ళిద్దరూ అడగటం ఆ దృశ్యం నాకు కనిపిస్తుంది. నాకు ఒక్కసారిగా ఊపిరందినట్టుగా, చాలు ప్రభు, నా పిల్లలు నా దగ్గర లేకపోయినా సరే నీ దగ్గర ఉన్నారా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. అలా చేస్తూ ఉండగానే మళ్ళీ ఇంకొక దృశ్యం కనపడుతుంది. అది ఏంటంటే చాలా పెద్ద సభ జరుగుతుంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, సునీల్ గారు లేరు. అయితే ఒక ఆవిడ వచ్చి మాట్లాడుతుంది, సునీల్ గారు లేకపోయినా సరే సేవ పరిచర్య ఎలా చేయగలుగుతున్నారమ్మా అంటే, ఆయన లేకపోవడం ఏంటి అని మాట్లాడుతుంటే నాకు ఇవన్నీ ఆలోచన వచ్చేసి, ఇదేంటి ఇట్లా కనిపిస్తుంది, ఆయన లేకపోవడం ఏంటని నేను ఏదో జరగబోతుందో ఏంటి అని చెప్పి నేను వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి సునీల్ గారు ఇక్కడే ఉన్నారు కదా, నా దగ్గరే ఉన్నారు కదా, ఏదో జరగడం ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. ఏడుపు వచ్చేసి గట్టిగా ఏడ్చేస్తుంటే సునీల్ గారు ప్రార్థన అవ్వగానే, ఎందుకు సుమా ఏంటి ఏడుస్తున్నావు అంటే, ఏంటి నాకు ఇట్లా కనిపించిందండి, ఇలా అనిపించిందండి అని చెప్పి నేను ఏడుస్తుంటే, అట్లా ఏమి జరగదమ్మా, నువ్వు ఏదో ఆలోచించుంటావు అని చెప్పి అతను నా కోసం ప్రార్థన చేసేసి ఉదయాన్నే తెల్లవారంగానే ఆయన రెడీ అయిపోయి వెళ్ళిపోయారండి ఏజెన్సీ. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే నేను అడిగాను, వస్తాను సుమా, నిన్ను తీసుకెళ్ళడానికి ఎప్పుడొకప్పుడు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. నన్ను తొందరగా తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉండలేనండి నేను అని చెప్పాను. మరి కుట్లు కదా సుమా, ఏజెన్సీ ప్రాంతం, అక్కడ నీకు ఏమీ వాతావరణం సెట్ అవ్వదు కదా అని చెప్పి మాట్లాడుతుంటే సర్లేని చెప్పి నేను ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉండేదాన్ని. ప్రతి క్షణం ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉండేవి. మా నాన్న, పిల్లలు, ఇవన్నీ గుర్తొచ్చేస్తుంది. అక్కడేమో ఏజెన్సీలు సునీల్ గారు ఒక్కలే. ఇవన్నీ గుర్తేస్తుంటే దేవుని పాదాలు పట్టుకొని అడిగాను, ఒక్కటి నాకు ధైర్యం ఇవ్వయా. ముందు నుంచి నేను అది అడుగుతూనే వచ్చాను. ప్రభు అట్లా ధైర్యం ఇచ్చారు. 3 నెలలు అయిపోయింది. సునీల్ గారు నన్ను ఏజెన్సీ ప్రాంతం తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత మాకు అక్టోబర్లో మాకు మీటింగ్స్ జరుగుతాయండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అని అంటే, ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలందరూ హాస్టల్లోకి వెళ్ళి చదువుకుంటారండి. అక్కడ స్కూళ్ళు కూడా ఉండవు, వాళ్ళు దూరంగా హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళ కోసమని దసరా హాలిడేస్లో పిల్లల కోసం మేము మీటింగ్స్ పెట్టేవాళ్ళం. అయితే ఈలోపు మా సంఘంలో అక్కడ కరెంటు ఎప్పుడు పోతే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదండి, కరెంటు సరిగ్గా ఉండదండి. మేము పెట్టుకున్న కొంతమంది తీసేస్తూ ఉండేవారండి, ఇబ్బంది అక్కడ. అయితే మా సంఘంలో ఇట్లా ఇబ్బంది పడుతున్నారని చెప్పి 2 విశ్వాసులు పాస్టర్ గారికి, సునీల్ గారికి 2,50,000 పెట్టి పెద్ద జనరేటర్, 40 kV పెద్ద జనరేటర్ కొనేసి ఇచ్చారండి సంఘానికి. కొనేసి ఇచ్చిన తర్వాత అది ఒక చోట పెట్టడానికి స్థలం లేక ఒక పక్కన పెట్టేస్తే అది లోపల వైరింగ్ అంతా కాలిపోయిందండి. కాలిపోయేసరికి సునీల్ గారికి, అప్పటికే ఆయన డ్రైవింగ్ చేస్తారు, అన్ని వాహనాలు నడుపుతారు ఆయన. అయితే ఆయన నాతో అంటున్నారు, అప్పుడు ఇంచుమించు అది సెప్టెంబర్ నెలలు, అవి బాబు చనిపోయి నాకు 7 నెలలు అవుతుంది.
అప్పటికి సునీల్ గారు అంటున్నారు, సుమా మరి ఇట్లాగా ట్రాక్టర్ అది జనరేటర్ పాడైపోయింది కదా, దీన్ని తీసుకెళ్ళి నేను బాగు చేయించి తీసుకొస్తాను సుమా అంటే నేను అన్నాను సరే అండి తీసుకువెళ్ళండి అని చెప్పాను. అంటే ఈలోపు ఎందుకంటే మీ అన్నయ్య జాన్ వెస్లీ అన్నయ్య వస్తారు కదా, జాన్ వెస్లీ అన్నయ్య అని అంటే నీ కృపలేని క్షణము పాట రాసిన జాన్ వెస్లీ అన్నయ్య అండి, మా సొంత అన్నయ్య అండి. అన్నయ్య గుండుగోలు ప్రాంతంలో పరిచర్య సేవ అక్కడ జరిగిస్తున్నారు, ఏలూరు గుండుగోలు ప్రాంతంలో. మీ అన్నయ్య వస్తారు, మరి కరెంట్ లేకపోతే ఈ జనరేటర్ ఒకటి పాడైపోయింది, ఇది చేయాలి సుమ అంటే సరేలే అని చెప్పి నేను చెప్పానండి. సరే వెళ్ళండి అని చెప్పాను. అయితే నేను చిన్నపిల్లలకి చిల్డ్రన్ రిట్రీట్స్ ఆ అడవుల్లో నేను ఉన్నాను. ఆ రోజు రాత్రి సునీల్ గారు నాతో మాట్లాడిన మాటలు, కానీ అవే నా లైఫ్లో చివరి మాటలు అయిపోతాయి అని చెప్పి కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. సునీల్ గారు నాతో మాట్లాడుతున్నారు, సుమా నీకు మొదట్లో నేను చెప్పిన మాటలు గుర్తున్నాయా అని అడుగుతున్నారు. ఏంటండి అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నాను. అడుగుతున్నప్పుడు ఆయన అన్నారు, సుమా సేవకి ఎప్పుడు బలవంతంగా ఎవరిని పిలవద్దు, వచ్చిన వారిని చేయొద్దు అని చెప్పొద్దు సుమా అని చెప్పారు. తర్వాత భోజనం పెట్టుకొచ్చుకో అని అన్నారు. మీరు తిన్నాకే కదండి నేను తింటానంటే, ఎందుకో సుమా నాకు నీతో ఈరోజు తినాలనిపిస్తుంది అంటే నేను ఆయన వైపు చూస్తూనే, ఎందుకో ఈరోజు మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతుంటే నాకు ఏంటోలాగా ఉందండి, అట్లా మాట్లాడకండి అని చెప్పి అంటూనే ఉన్నాను. సుమ ఈరోజు మనం చర్చిలో పడుకుందాము సుమ అని చెప్పి మేము వెళ్ళాము, చర్చిలో పడుకున్నాము. తెల్లవారిపోయింది. ఆయన లేచారు, సుమ నేను బయలుదేరుతానంటే ఆయన స్నానం చేశారు, కాఫీ పెట్టాను, తాగేశారు. నేను అడుగుతున్నాను ఎప్పటికి వస్తారండి, తొందరగా వచ్చేస్తారా అని అడిగాను. నేను భోజనానికి వచ్చేస్తాను సుమ అని చెప్పారు. చెప్తే సరేలే అని చెప్పి అన్నాను. అంటే ఆయన వెళుతూ అన్నారు, సుమ నాతో వస్తావా అని అడుగుతున్నారు. ఏంటి నేను ట్రాక్టర్ మీద అని అంటే, ఎందుకు సుమ నాకు నిన్ను తీసుకెళ్ళాలనిపిస్తుందనంటే, సరే అండి వస్తానంటే, వద్దులే సుమ నీకు మళ్ళీ ఆ కుట్లు అవన్నీ కదిలి నొప్పి వస్తాయేమని చెప్పి మాట్లాడుతుంటే సరే అని చెప్పి నేను ఆ విధంగా మాట్లాడాను. మా సంఘంలో 2 యవనస్తులను తీసుకొని జనరేటర్ ట్రాక్టర్ బాడీకి తగిలించి జగ్గంపేట అంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి జగ్గంపేట అనే ప్రాంతానికి 70 కిలోమీటర్లు ఆ ప్రాంతానికి ఆయన అక్కడికి వెళ్తున్నారండి. అలా వెళ్తున్నప్పుడు అప్పుడు మీకు గుర్తుందో లేదో 2020 సెప్టెంబర్ 8వ తారీఖున బాగా భయంకరమైన వర్షాలు. ఏజెన్సీలో ఎలాగంటే తొందరగా వాగులు పొంగితే ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదండి. వర్షాకాలం చాలా కొంచెం డేంజర్గా ఉంటుంది, ఎక్కువగా పడతాయి కాబట్టి. అయితే సునీల్ గారు 2 పిల్లల్ని యవనస్తుల్ని ఇటు అటు ఎక్కించుకొని ట్రాక్టర్ని తీసుకెళ్ళి జనరేటర్ని ఆ ట్రాక్టర్ బాడీకి తగిలించి జగ్గంపేట 70 కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నారండి. నా దగ్గరికి వచ్చేస్తుంటే ఈలోపు ఆయన భోజనానికి వస్తున్నారు కదా అని చెప్పి నేను మా ఇల్లు రోడ్డు పక్కనే మెట్లు ఇట్లా ఉంటాయి రోడ్డుకి, అక్కడ కూర్చొని నేను ఆయన కోసం చూస్తున్నాను. ఇంకా రావట్లేదని నేను అట్లాగే చూస్తుంటే ఈలోపు ఎదురు చూస్తున్నా, నేను కూడా ఇంకా భోజనం చేయలేదు, ఇంకా రావట్లేదు ఏంటి అని చూస్తున్నాను. వర్షం ఏమో చాలా గట్టిగా పడుతుంది, కంగారు వస్తుంది నా హృదయంలో. అయితే ఈలోపు ఒక అబ్బాయి బైక్ మీద పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారండి అని పిలుస్తున్నాడు. ఈలోపు నేను బయటకు వచ్చాను. ఏంటి బాబు ఎవరు అని అంటే, అమ్మగారు అది అయ్యగారు వస్తున్న ట్రాక్టరు తిరగబడిపోయిందండి అని చెప్పాను. చెప్పేసరికి ఏంటన్నా ఎక్కడ తిరగబడిపోయింది, ఏంటి అసలు ఏం జరిగిందంటే, ఏమో అమ్మగారు ట్రాక్టర్ తిరగబడిపోయిందండి, అయ్యగారు కనిపించట్లేదు, 2 అబ్బాయిలు మాత్రం ఉన్నారండి, వాళ్ళు కూడా చాలా గట్టిగా దెబ్బలు తగిలిందంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను. నాకు చాలా కంగారు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నేను గబగబా రోడ్డు మీదకి వచ్చేసాను. అప్పుడు ఒక ఆటో వస్తుంటే, అన్న పలానా ప్రాంతానికి నేను తీసుకెళ్ళరని చెప్పి నేను ఆటో ఎక్కేస్తుంటే దూరం వెళ్తున్నాను. ఆటోలో వెళ్తుంటే మా సంఘంలో కృపన్నయ్య అని చెప్పి మా అన్నయ్య ఆ ఆటో ఆపేసి అన్నయ్య అక్కడ ఉంచుకుపోయాడు. నేను దిగాను. అన్నయ్య ఏం జరిగిందన్నయ్య, వీళ్ళ ట్రాక్టర్ పడిపోయిందంట కదా అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య అని చెప్పి అన్నయ్యని పట్టుకొని నేను అడుగుతుంటే ఏం జరిగింది చెప్పాను అని చెప్పి నేను అడుగుతూనే ఉండి నా నోటి ఏమిటో ఒక్కసారి వచ్చేసింది, సునీల్ గారికి ఏమన్నా అయిపోయిందా అన్నయ్య అని చెప్పి నేను అన్నాను. అనేసరికి అన్నయ్య నాకు ఏ విషయం చెప్పకుండా అక్కడికి పడిపోయేసరికి ఇంక సునీల్ గారు మనకి లేరమ్మా అని చెప్పేసరికి నేను ఆ ఆటో నుంచి దిగిపోయి రోడ్డు మీద అట్లా ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. అట్లాగా ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. లైఫ్ లాంగ్ అతనితో ఉండి సేవా పరిచర్య కొనసాగించాలని అనుకున్నాను తండ్రి. నేను ఒక్కదాన్నే అయిపోయాను ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో అనుకుని
ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఒకటే అన్నాను, అన్న నన్ను అక్కడికి తీసుకెళ్ళానంటే ఆ ప్రాంతానికి నన్ను తీసుకెళ్తుంటే నేను ఆటోలో ఇచ్చి అప్పటికే గబుక్కున దూకేశానండి. దిగేసి ఆయనది ఎక్కడ పడిపోయిందని చెప్పి వెళ్ళేసరికి ఎదరికి వెళ్ళిపోయేసరికి సునీల్ గారు పడిపోయిన స్థలము ఆయన ఇంకా అంటే ట్రాక్టర్ మీద అక్కడి వరకు ఎక్కి అప్పటి వరకు ఒక పిల్లోడు నడిపిస్తే ఆయన ఆ పిల్లోడు అన్నాడంట, అన్న నేను నడపలేకపోతున్నాను, మీరు నడపండి అమ్మ అన్న అంటే అప్పుడు సునీల్ గారు తీసుకొని ఎదరికి వస్తున్నారంట. బాగానే ఉంది కదా అనుకున్నారంట నేల, కాకపోతే కొంచెం దిగబడిపోద్దని తెలియదు. ఎదర చక్రం వెళ్ళిపోయింది కదా చెప్పి వెనక చక్రం కూడా వెళ్ళిపోతుంటే వెనక చక్రం ఇలా దిగబడిపోయి ఇట్లాగా పైకి లేచింది ట్రాక్టర్. లేచేసరికి ఇటు కూర్చున్న అబ్బాయి వెళ్ళి బండ మీద పడిపోయాడంట. తల పగిలిపోయింది ఆ అబ్బాయికి. ఇంకొక అబ్బాయి లోపల ఇంజిన్లోకి వెళ్ళిపోయాడు. సునీల్ గారు అయితే పడతంతోనే ఇంకో పెద్ద బండ మీద పడిపోయారు. లెగుద్దామని లేచేసరికి ట్రాక్టర్ వచ్చి అతని మీద పడిపోయేసరికి ఇంకా లోపలికి బాగా బురదలోకి వెళ్ళిపోయారు. నేను గబాగా వెళ్ళి చూసేసరికి ఆ స్థలంలో సునీల్ గారి చెయ్యి ఒక్కటే కనిపిస్తుంది, దీన్ని కనిపించట్లేదు. నేను అప్పుడు అడుగుతున్నాను, అన్న మీకు దండం పెడుతుంది దయచేసి ఆయన బతికే ఉంటారు అన్న, తీయండి అన్న దయచేసి అని బాడీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ 50 మంది ఇంచుమించు లేపాలని చూసి మేము తీయలేకపోతుంది దాన్ని అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అక్కడ అలా ఉండిపోయిన తర్వాత సునీల్ గారి బాడీ మధ్యాహ్నం 3 గంటలకు పడిపోతే క్రొక్లేన్ వచ్చి నైట్ 2 గంటలకు వచ్చి తీసిందండి. అంత టైం పట్టింది, అంత లోపల ప్రాంతం అది. సునీల్ గారి బాడీ బయటికి తీశారు, నేను చూశాను. ఒళ్ళంతా బురద కడిగారు, పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిపోయారు బయటికి. నేను మళ్ళీ మా ఊరు ఎర్రంరెడ్డిపల్లి అక్కడికి వచ్చేసాను. ఆయన బాడీ పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళి మరుసటి రోజు తీసుకొచ్చేసరికి ఈలోపు నా బంధువులు ఏలూరు నుంచి, విజయవాడ, కాకినాడ ఇంకా ఆ ప్రాంతాల నుంచి అందరూ వచ్చేసారు. నా మేనమావులు వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతున్న మాటలు నా హృదయాన్ని ఇంకా మరింతగా కదిపేస్తున్నాయి. ఎట్లా అంటే వాళ్ళు అంటున్నారు, మా అమ్మ దగ్గరికి రాగానే నా మేనమావులు అంటున్నారు, దాని బతుకు నాశనం చేసేసిన లక్ష్మి అడుగులో ఇచ్చి పెళ్లి చేసి చిన్న వయసులో దాన్ని విధవరాలు చేసేసారు. ఈ అడివేంటి, ఈ పిల్లలేంటి అని చెప్పి మాట్లాడితే అస్సలు ఇక్కడ ఉంచొద్దు, తీసుకెళ్ళిపోయి వేరే పెళ్లి చేసేవచ్చు అని చెప్పి మాట్లాడుతుంటే అక్కడున్న నా సంఘం అంతా నా వైపు అలాగే చూస్తున్నారు. వాళ్ళ హృదయంలో ఆలోచనలు చెప్పగలను. గోపాలరావు గారు చనిపోయారు, సునీల్ గారు చనిపోయారు, ఇక అమ్మగారు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు, మనకంటూ దైవజనులు ఇంకెవరు ఉండరు అని చెప్పి వాళ్ళ ఆలోచనలు నాకు అర్థమవుతున్నాయి. వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోపు సునీల్ గారి బాడీ వచ్చేసరికి మా అన్నయ్య జాన్ వెస్లీ కూడా అక్కడికి వచ్చేసారు. నా బంధువులు స్నేహితులు అందరూ వచ్చేసిన తర్వాత ఆ బాడీ దగ్గర నేను అలా నుంచున్న తర్వాత అక్కడున్న కొంతమంది ఆత్మీయులు ఎలా మాట్లాడుతున్నారంటే, ఈయన ఏదో తప్పు చేసి ఉంటాడండి, ఈయన ఏదో భయంకరమైన పాపం చేసి ఉంటాడు, అందుకే ఇట్లా చనిపోయాడు, అందుకే ఇలాంటి ఘోరమైన మరణం వచ్చిందంటే అసలు నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. సునీల్ గారు చాలా పరిశుద్ధులు, ఆయన కోసం నేను చెప్పడానికి కూడా నేను సరిపోను, నా జీవితం కూడా అసలు సరిపోదు. అంత పరిశుద్ధుడు, దేనికి రాజీ పడని వ్యక్తి, నమ్మకమైన సేవ చేశారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏజ్ 28 సంవత్సరాలు. నా వివాహం అయి కూడా 5 సంవత్సరాలు అయింది. ఆయన చనిపోగానే ఆయన బాడీ అవన్నీ నాకు గుర్తొచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ అట్లా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇలా ఘోరంగా చనిపోయాడు, నేను ఏదో చేస్తుంటాడు, అందుకే వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారని మాట్లాడుతుంటే ఏం చెప్పాలి. ఒక పక్కన మా అమ్మ పిచ్చిదాల్లాగా అయిపోయింది, మా అమ్మ అస్సలు నా వైపు చూడలేకపోతుంది, అట్లా ఉండిపోయారు మా అమ్మ కూడా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా జాన్ వెస్లీ అన్నయ్య కూడా ఆ రోజు మైక్ తీసుకొని అన్న కూడా ఒక విషయం మాట్లాడారు. అన్న ఇక్కడ ఎవరో వేరుగా మాట్లాడుతున్నారు, సునీల్ గారు ఏదో తప్పు చేస్తుంటారు అందుకే ఇలా జరిగిందని మాట్లాడుతున్నారు, దయచేసి క్షమించండి నేను ఇలా మాట్లాడుతున్నందుకు. సునీల్ గారు వాళ్ళ ఆవిడికి సుమకి అంటే పాస్టమ్మ గారికి పువ్వులు తేవడానికో చీర తేవడానికో లేదా ఏదైనా వస్తువులు కొనడానికో వెళ్ళారా, సంఘంలో ఒక వస్తువు పాడైపోతే విశ్వాసులు చేయవలసిన పని దైవజనుడే భుజాల మీద వేసుకొని ఆ ప్రాంతానికి వెళుతూ వస్తుండగా హతసాక్షి అయిపోయి చనిపోయాడండి దేవుని కోసమని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చింది.
సునీల్ గారు నేను ప్రమాణం చేసుకున్న మాటలు హతసాక్షులు అయిపోవాలి సుమా అన్న మాట గుర్తొచ్చేసి నేను ఒకటే అనుకున్నాను, నాకన్నా ముందుగా మీరే హతసాక్షి అయిపోయారని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఆయన హతసాక్షి అయిపోయారు అని చెప్పి దేవుడు ఇచ్చిన కృపతో నేను వెంటనే అక్కడ జాన్ వేసిన అంతా నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, అన్న ఒక్కసారి నాకు మైక్ ఎవరంటే ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడతావమ్మా ఈ బాడీ దగ్గర వద్దు సుమా అంటే, లేదన్న ఒక్క మాటనే మాట్లాడతానంటే నా బంధువులు, నా అత్తమామలు, నా స్నేహితులు అందరూ అక్కడే ఉన్నారు, సంఘం అక్కడే ఉన్నారు. నేను మైక్ తీసుకుని ఒకే ఒక్క మాట, ఇది కేవలం ప్రభు ఇచ్చిన ధైర్యం, ప్రభు ఇచ్చిన ఆత్మ తప్ప కానీ నేనైతే కాదు. అక్కడ నిలబడిన తర్వాత ఒకే ఒక్క మాట, నన్ను తీసుకెళ్ళిపోవాలని చెప్పి నా బంధువులు, నా స్నేహితులు వచ్చేసారు. అయితే నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, సునీల్ గారు దేవుడి దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నేను కూడా ఈ ప్రాంతం వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, కానీ దేవుని చిత్తం అయితే ప్రభు వచ్చే వరకు లేదా నేనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే వరకు నేను వివాహం చేసుకోకుండా ఇదే ఏజెన్సీ ప్రాంత ప్రజల దగ్గర నేను సేవ పరిచర్య కొనసాగిస్తానని నేను చెప్పి ఆ రోజు సునీల్ గారి యొక్క బాడీ దగ్గర నేను చెప్పడం జరిగిందండి. చెప్పేసిన తర్వాత సునీల్ గారి యొక్క బాడీని తీసుకెళ్ళారు. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారండి. నేను ఒక్కదాన్ని అయిపోయాను. అయితే మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళ భార్య వీళ్ళు మాత్రమే నా దగ్గర ఉండిపోయారు. అందరూ వెటోళ్ళు అందరూ వెళ్ళిపోయేసరికి నాకు ఇంకెక్కువగా గుర్తొచ్చేసారు ఆయన. ఈలోపు మా అన్నయ్యతో ఒకే ఒక మాట చెప్పాను, అన్నయ్య ఒక్క సహాయం చేస్తారా నాకు అని అంటే, ఏమ్మా అన్నారు. మా అన్నయ్య అంతకుముందే కొవ్వూరులో మెకానిక్ వర్క్ చేస్తారండి. ఇంచుమించు అతను కొవ్వూరు మెకానిక్ వర్క్ చేసుకుంటే నెలకు వచ్చి 50,000 అట్లా తను సంపాదించుకోవచ్చు. కానీ మా అన్నయ్యను ఒక ప్రశ్న అడిగాను, అన్నయ్య బాగా చనిపోయారు కదా, నేను ఒక్కదాన్ని ఇక్కడ సేవ చేయలేను అన్నా, కానీ ఒక్క సంవత్సరం నాకు సపోర్ట్గా ఇక్కడ నిలబడరా దయచేసి అని చెప్పి మా అన్నయ్య కాళ్ళ మీద నేను పడిపోయాను. మా అన్నయ్య కూడా ఏడ్చుకున్నాను. ఆ వైపు చూస్తూ నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళను అమ్మా అని చెప్పి నా వైపు చూస్తూ, నీకు గుర్తుందా బావ ఎప్పుడు ఒక మాట మాట్లాడేవారు, నాని, మా అన్నయ్య పేరు నాని, నువ్వు ఇంటికి జ్యేష్ఠుడివి, నువ్వు ఎప్పటికైనా సేవ పరిచర్య నువ్వు చేయాలి నాని అని మాట్లాడారు. దేవుడు అందుకేనేమోనమ్మా ఈ పరిస్థితి కూడా మమ్మల్ని ఎక్కడికి నడిపించాడేమని చెప్పి మా అన్నయ్య భార్య, సొంత మేనమావ కూతురు అలా చెప్తుంటే నాకు హృదయం తట్టుకోలేక వాళ్ళని పట్టుకొని చాలా గట్టిగా ఏడ్చేశాను. అట్లా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గడుస్తుండగానే వాళ్ళందరూ నాతో ఉండిపోయారు. అమ్మ, అన్నయ్య వాళ్ళ భార్య, చెల్లికి పెళ్లి చేసేసాం, అయిపోయింది, వీళ్ళు నాతోనే ఉండిపోతున్నారు. ఇట్లా ఉంచుండగా ఆడదాన్ని అని చెప్పి నిలబడిన తర్వాత చాలా మాటలు తట్టుకోలేని పరిస్థితులు ఎదురైనాయి. అయినా సరే నిలబడడానికి ప్రభు కృపించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్తాను, లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, ఆ గొప్పవాడే ఇలా నడిపిస్తాడని చెప్పి నేను ప్రభు వైపు చూస్తూనే ఇప్పటికీ ఉండిపోతున్నాను. ఇలా యూట్యూబ్లో కూడా నా సాక్ష్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఊరి ప్రజలు కూడా ఆ ఊరి నుంచి వెళ్ళిపోమని చెప్పి నన్ను ఊరి పెద్దల్లోకి లాగారు. తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే మాట్లాడుకొని మళ్ళీ ఏమేమి మాట్లాడకుండా ఉండిపోయారు. కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి సేవ పరిచర్య చేసే కృపను నా దేవుడు ఇచ్చేసాడండి. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్లో నేను ఒకటే అనుకుంటాను, అదే అన్యురాలిగా నేను ఉండుంటే నాకు వేరే వివాహం చేసేసి ఉంచేసేవారు. ఇప్పుడు నేను ప్రభువులో ఉండటం వల్ల దేవుడు నిలబెట్టుకొని అనేక మందికి సాక్షిగా, అనేక మందికి మాదిరిగా, అనేక మందికి చెప్పడానికి దేవుడు నన్ను ఉంచేశాడు. దేవుడు ఒక్కొక్క పాత్రని ఒక్కొక్కలా వాడుకుంటాడుగా. నా జీవితం ఎలా ఉండాలి అని ప్రభు ప్రణాళికలో ఉంది అని చెప్పి ఈ రోజుకి నేను అనుకుంటూ ప్రభు సేవలోకి నేను ముందుకు వెళుతున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుడి కోసం మనం నిలబెడితే, లేకపోతే దేవుడే నిలబెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తున్నా దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టాడండి. ఈరోజు అయితే నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. సునీల్ గారు లేరు అనే ఒక్క చిన్న లోటు ఉంటుంది, కానీ నాకైతే ఏ లోటు లేకుండా నా సంఘ పిల్లలు అక్కడ అందరూ నన్ను ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా, నేను లేకపోతే, నేను కనపడిపోతే ఒక్క నిమిషం ఉండరు. మా అమ్మ కూడా నన్ను చూడగల అంత ప్రేమగా నన్ను చూస్తూ చాలామంది యవనస్తులు బలపరచబడుతున్నారు. సునీల్ గారు చనిపోయిన తర్వాత అక్టోబర్లో మీటింగ్స్లో జరగాల్సిన మీటింగ్స్ అప్పుడు మేము మరలా అవే డేట్లో మళ్ళీ మేము పెట్టడం జరిగింది. ఆ మీటింగ్స్లో ఇంచుమించు 21 మంది యవనస్తులు బాప్తీసం తీసుకోవడం జరిగిందండి. దేవునికి స్తోత్రం.
నేను ఒకటి అనుకున్నాను, సునీల్ గారు చనిపోయిన అనంతరము ఒక ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే 21 మంది ఆత్మల్ని నా ప్రభు రక్షించుకున్నాడు, ఇది చాలు అని చెప్పి నేను సంతోషంతో ఇప్పటికీ ప్రభు సేవలోకి ముందుకు వెళ్తున్నాను. చాలా ప్రాంతాలకు తీసుకెళ్ళి దేవుడు నాకు నిలబెట్టి, దేవుడు వ్యక్తిగతంగా నా జీవితాన్ని అనేక మందికి తెలియచేయడానికి నన్ను ఒక సాధనంగా నిలబెట్టి కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దేవునికి దూరం కావద్దు. దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయటం అసంభవం. నేను ఒకవేళ వివాహం చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఈరోజు అనేక మందిని ఆదరించేవారుగా, చాలామంది యవనస్తులకి మాదిరిగా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. ఆ కృపను నాకు ఇచ్చాడండి. నాకు ఇచ్చిన కృపని దేవుడు ఇక్కడ చేరువచ్చిన మనందరికీ అనుగురించిన దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడినట్లయితే చిన్న